ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో ఈ కష్టాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ కసి పట్టుదలతోటి ఖచ్చితంగా నేను చదువుకుని ఏదో ఒకటి సాధించాలని ఒక గడిబిడి అవుతుంది నా మనసులో. ఇది కాదు, ఈ వ్యవస్థ సెట్ కావాలంటే ఈ జాతి మీద జరుగుతున్న దాడులు, అవమానాలు ఇవన్నీ తీయాలంటే నేను చదివి ఉద్యోగం తీసుకొచ్చేంతవరకు ఇది ఆగదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను కొట్లాడాలి. ఇక మా వల్లను అమాయకులు అంటే కొట్టే సమాజం నుంచి వీళ్ళ జోలికి వస్తే సంజీవ్ నాయక్ వస్తాడనే ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసిన. అగ్రకులాలను కూడా నిందించట్లేదు. ఆధిపత్య వర్గాలు కంటిన్యూటీ పెత్తనం చేసుకుంటూ వస్తున్నాయి. ఇది ప్రస్ఫుటం అవుతుంది, ఎప్పుడో ఒకసారి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, మరో బంగ్లాదేశ్ అవుతుంది. రాసి పెట్టుకోండి. ఏది చేయాలనో ఒక అధికారం అనేది మన చేతిలో ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. అధికారం లేకపోతే మనం ఏం చేయాలనో సాధ్యం కాదు. మిమ్మల్ని ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారాన్ని మీరు చేపట్టలేకపోయారండి? లేదా మేము పార్టీ పెట్టుకొని మేము ఓట్లు వేసుకున్నా కానీ మేము ఎమ్మెల్యేలు కాలేము. మేము మా జాతీయ వర్గాల కోసం, పేద వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించి గౌరవించి వాళ్ళు గౌరవించుకోవాలి. వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వంపై పరిపాలనపై మీ అభిప్రాయం అడిగితే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పోవడానికి మా బంజారులు గిరిజనులే కారణం. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా బంజారులకు కారణం. 80% ఓట్లు కాంగ్రెస్ కొనసైడ్ ఇచ్చినారు. కేసీఆర్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? సంజీవ్ నాయక్ గారు ఎందుకు ఈ కనెక్షన్ కట్ అయిందో నేను చెప్పగలుగుతాను. నేను హెచ్చరించిన కూడా నా నాయకత్వానికి సంవత్సరం ముందే హెచ్చరించిన, మా జాతి దూరం కాబోతుంది, నేను పోటీ చేయనని చెప్పిన. సో పార్టీగా వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు, పోటీ చేయి, నువ్వు జాతి కోసం పని చేసినావు, ఎప్పుడన్నా ఏదైనా అవకాశాలు పోటీ చేయంటే చేసిన. నాకు ఇష్టం లేని పోస్ట్ అది. అన్యాయం మీద ప్రారంభించిన ఉద్యమం రాను రాజ్యాధికారంలో వస్తేనే ఇంకా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ జాతికని తర్వాత అర్థమైంది కాబట్టి వచ్చినాను. ఈ ఎమ్మెల్యే ఎంపీ కోసమే సంఘాన్ని స్థాపించలేదు, ఈ ఎమ్మెల్యే ఎంపీ కావాలని నేను పోరాటాలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మీ అభిప్రాయం చెప్పండి. లంబాడిలో అంతమంది మేమందరం పోయి మద్దతు ఇయ్యేసరికి నా సంఘంగా పెద్ద ఎత్తున ఆ రోజు భాగస్వామ్యం అయింది కాబట్టి నా పేరు చంద్రబాబు నాయక్ అని పెట్టుకున్నాను. నాయక్ అనే పేరు పెట్టడానికి కారణం నేను చిన్నోనైనా కానీ నాయక్ అనే పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయక్ అని వచ్చిందంటే నా వల్లనే కదా. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడండి. వాళ్ళన్న ఒక పార్టీని స్థాపించి అది నరాల్లో ఆయనకు ఉండిపోయిందేమో నాకు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే ఒక్కోసారి. ఎందుకంటే ఒకసారి పోటీ చేయలేదు, ఒకసారి మద్దతు, ఒకసారి అట్నే ఉండిపోయిండు, ఓడిపోయిండు, ఆయన నిలబడ్డాడు. అంటే ఏంటంటే పిఆర్పిలో కొంతమంది చేసినటువంటి కుట్రల వల్ల జరిగినటువంటి మోసం, నా పార్టీలో నా కుటుంబము ఈ చరిత్రలో హీనంగా మిగిలిపోవద్దు అని కసి బాగా కనబడ్డది. వెల్కమ్ టు వీఫై న్యూస్ లీడర్. ఇవాళ మన ప్రత్యేకమైనటువంటి లీడర్ సంజీవ్ నాయక్ గారు ఈరోజు మన వీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. అప్పుడే సెకండ్ టైం కదా మా వీఫై న్యూస్ ఛానల్తో మీరు ఇంటర్వ్యూ అవ్వటం, ఎలా అనిపిస్తుందండి? మంచిగా అనిపిస్తుంది. దినదినాభివృద్ధి జరిగింది కదా వీఫై. అవునండి, 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా 10వ సంవత్సరాలు అడుగు పెట్టాము. అలాగే థ్యాంక్ యూ సార్. మీకు కూడా మీది కూడా ఒక ఫౌండేషన్ ఉంది, దాని వ్యవస్థాపకులుగా మీరు ఉన్నారు కదా, సేవాలాల్ సేన. మీది 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరాలు అడుగుపెట్టినందుకు మీకు కూడా మా తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండి. ముఖ్యంగా అసలు మీకు ఇలాంటి వ్యవస్థాపక ఈ ఫౌండేషన్ పెట్టాలని కానీ, ప్రజలతో నిత్యం మమేకమై ఉండటం కానీ, అసలు ఎందుకు మీకు ప్రజలంటే అంత అభిమానం, అంత ప్రేమ అభిమానాలు ఎందుకు చూపిస్తారు ప్రజల పట్ల మీరు? నేను వచ్చిన నేపథ్యం అలాంటిదండి. నేను పుట్టి పెరిగిన ప్రాంతం, నేను పుట్టినటువంటి కమ్యూనిటీ నన్ను ఉద్యమకారుడిగా తీసుకురావడానికి ఒక బీజం వేసింది. పేద కుటుంబము, గిరిజన కుటుంబము, బంజారా కుటుంబము, ఒక మారుమూల తండా. చదువుకోవాలంటే కూడా ప్రభుత్వ స్కూళ్ళలో ఒక 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉంది. రోడ్లు, రవాణా సౌకర్యాలు, ఛార్జీలకు లేని దుస్థితి.
ఓకే అండి. హాస్టల్లో ఉంటే పురుగులు అన్నం ఇప్పుడు మనం అవునండి, అవును. ఇప్పుడు చూస్తున్నాం కదా, అవన్నీ మీరు కూడా చూసారా అప్పుడు? ఎక్కువ చూసినాం. ఇంకా ఎక్కువ అసలు పురుగుల అన్నం తోటి మా బాడీలో పోని ఒక పూట లేదంటే మీరు ఆశ్చర్యం కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఏదైనా హాస్టల్లో ఇప్పుడు ఫుడ్ బాగలేదు అని అంటే అది ఎంత విధంగా అంటే ప్రతి ఒక్క మీడియానే స్పందిస్తుంది. పిల్లలే అప్పట్లో మీ టైంలో కూడా పిల్లలు ప్రశ్నించేవాళ్ళు కాదేమో, మనకి అంత అన్నం పెడితే చాలు అనుకునేటోళ్ళేమో. ఇప్పుడైతే అలా లేదండి. ఏదైనా అలా ఉందంటే ఇమీడియట్గా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నారు. మీ సమయంలో మీరు పురుగుల అన్నం తిన్నాను అంటున్నారు. అప్పుడు ఆ సమయంలో అసలు ఎలా ఉండేయండి మీ హాస్టల్లో సీట్ దొరికితే గగనం అన్నట్టుగా చదువుకోవాలంటే తపన ఉండే పద్ధతుల్లో హాస్టల్ నుంచి తీసేస్తారు వార్డెన్లు అనేది ఒక బాగా భయం ఉండేది. ఎవరైనా మాట్లాడితే అతను హాస్టల్ నుంచి తీసేయడము, లేదా వేరే వేరే కేసులు పెట్టి పంపించడము, అన్నం సరిగా లేదని కొట్లాడినాం. మేము అక్కడి నుంచి వచ్చినాం అనేది దాని ఉద్దేశం అది. అంటే మాకంటే ముందున్నోళ్ళు ఇంకా దారుణంగా అనుభవించినారు. మేమే ఇంత అనుభవించినాం అంటే మాకంటే ముందున్నోళ్ళు ఇంకా దారుణంగా అనుభవించారు మా సీనియర్స్ అందరూ. మేము 6వ తరగతి నుంచి హాస్టల్లో ఉన్నాం. హాస్టల్ పరిస్థితులు చూసినాం. ప్రైవేటు బిల్డింగ్స్ ఉంటాయి, రేకుల ఇళ్ళు, వర్షం వస్తే వర్షంలో ఉండాలి, ఎండ వస్తే ఎండలా, సరైనటువంటి సౌకర్యాలు వసతులు లేకుండే, మానిటరింగ్ సరిగా లేకుండే, క్వాలిటీ ఫుడ్ లేకుండా ఉండే, అలాంటి దుస్థితి నుంచి వచ్చిన వాళ్ళం. అసలు ఎక్కడ మమ్మల్ని హాస్టల్ నుంచి బయటికి వెళ్ళగొడితే మా తల్లిదండ్రులు చదువుకో అని చెప్పేసి పంపిస్తే కొడుకు మళ్ళీ ఇంటికి వచ్చేసిన ఎక్కడ బాధపడతారు అని. పెద్ద కుటుంబం మాది, 6 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెలు, 8 మంది సంతానం. చాలా చిన్న ఒక హోటల్, చిన్న వ్యాపారం. అంతమందిని అదే నేను ఫ్యామిలీ నేపథ్యం గురించి అది అడగాలనుకుంటున్నాను. అసలు ఫస్ట్ అంటే మీరు గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని మేము విన్నాము, చూస్తున్నాం కూడా. అంటే స్వతహాగా మీకు మీ అంటే వంశపారంపర్యంగా రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా, లేకుంటే కనుక మీకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ తోటి మీరు ఇటు రావడం జరిగిందా? అసలు మీ బాల్యం నుంచి ఏ విధంగా జరిగింది, అసలు ఎలా ఎప్పటి వరకు మీ ప్రయాణం కొనసాగుతోంది, రాజకీయాలకు ఎందుకు వచ్చారనేది ఒకసారి వివరించండి. మా నాన్నగారి పేరు సైదుల్ నాయక్. ఓకే అండి. మా అమ్మగారి పేరు తిరుపతమ్మ తల్లి. ఓకే. అందరు ముద్దుగా బోడమ్మ అని పిలుస్తారు మా అమ్మను. బోడమ్మ అని పిలుస్తారు మా ఊర్లో. ఓకే. తనది పెట్టేసి ఎవరన్నా ఉపవాసం ఆకలితో ఉంటే పిలిచి అన్నం పెట్టేసి మా అమ్మది. పిలిచి ఉత్తగానే అదే వచ్చింది, మా అమ్మదే వచ్చింది, డౌట్ లేదు. అయితే పేద కుటుంబం మాది. అయినా మా అమ్మ మమ్మల్ని అందరినీ చూసుకుంటా, అందరినీ చదివించుకుంటా, అప్పట్లో ఉన్న భూమి కూడా పంటని భూమి, పంటకు నోచుకొని భూమి, నీళ్లు లేవు, వాతావరణం అప్పుడు అనుకూలించని పరిస్థితి. చిన్న హోటల్ ఏదో నడుపుకొని దుకాణం పెట్టుకొని మమ్మల్ని చదివిస్తున్న క్రమం అది. మేము రోడ్డు పక్కన, అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా ఇప్పుడు చూస్తే కానీ తెలిసింది అది ప్రభుత్వ భూమి అని. రోడ్డు పక్కన ఒక గుడిసె వేసుకొని ఉండే మా కుటుంబాలు అక్కడ ఉంటే ఒక 4 కూలోళ్ళను పెట్టి ఎవరో ఆ భూమి మాదని చెప్పేసి తీసి ఆ గుడిసె తీసుకొచ్చి మళ్ళీ ఇటువైపు పెట్టిరు. నా చిన్నతనంలో చూసిన కళ్ళ ముందు. అంటే ఉండటానికి అప్పటికి మేము 10-15 సంవత్సరాలు అక్కడ ఉన్నా తీసుకొచ్చి అటు పెట్టినారు. సరే వాళ్ళదే కావచ్చు అనుకో. అంటే అప్పటికే 15 సంవత్సరాల నుంచి ఆ గుడిసెలు నిర్మించుకుని దాంట్లో మీరు ఉన్నారు. ఇది మీది కాదు అని తీసి పెట్టినారు. ఓకే అండి. అయితే మనకు చిన్నతనం తెలియదు కానీ బాధ, అంత సామాన్లు, ఆ బాధ తట్టుకోలేకపోయినాము. సరే చదువుకోవాలి, చదువే అంటే కష్టం అనేది ఎలా ఉంటుంది ఏంటన్నీ చూసారు మీరు. అన్నీ చూసినాను. దోమలు ఎట్లా కుడతాయి, ఎట్లా తట్టుకొని నిలబడగలిగినాము, బాధలు ఏందో అన్నీ చూసిన వాళ్ళమే. ఇక ఒక చెప్పాలి అనుకుంటే ఒక పెద్ద చరిత్ర, ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. అన్ని బాధల నుంచి బయటకు వచ్చి ఆ సమాజంలో చదువుకొని నిలబడాలి. మోరోవర్ అమాయకులం, లంబాడీసు, బంజారులు అంటే అమాయకులు. కనబడితే పట్టణాలకు తండాలకు దూరం ఉంటుంది. మామూలుగా మీలాంటి వాళ్ళు అంటే మేము కోర్ అంటాం, మేము గోర్, మిమ్మల్ని కోర్ అంటాం. అంటే మా భాష రాని వాళ్ళను మేము కోర్ అంటాం. ఆ కోర్ను చూస్తే ఒక రకమైనటువంటి ఫీలింగ్, అంటే మా వాళ్ళు గారు వీళ్ళు మమ్మల్ని ఏదో చేస్తారు ఒక ఫీలింగ్. వాళ్ళు కూడా కొంతమంది, అందరు కాదు, కొంతమంది కూడా ఏంటంటే మా అమాయకత్వాన్ని ఆశ్రయం తీసుకొని పట్టణంకి వెళ్ళి చదువుతున్నప్పుడు మా మీద దౌర్జన్యాలు చేయడము, దాడులు చేయడము, ఇంటికాడ నుంచి ఏదైనా
పావులో పరకా తీసుకొస్తే అంటే అప్పుడు ప్రవర్తన కూడా వ్యక్తుల్లో ప్రవర్తన కూడా అదే విధంగా ఉండేది, భయంకరంగా ఉండేది. అది కొడితే దిక్కుదినాం లేదు. ఎవరిని ఎవరు కొట్టినా పోలీస్ స్టేషన్లో పోతే ఆయనకి ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వెనక రౌడీ షీటర్లు ఉంటారు. ఇంకా అట్లా చదువుకోవడానికి వచ్చిన గిరిజన పిల్లలు అంటే ఇక గ్రేట్, ఇక అక్కడ కంప్లీట్ చేసుకొని బయటకు రావాలంటే గ్రేట్. అప్పుడే స్కాలర్షిప్ అంటే తెలియదు, హాస్టల్ వసతులు సరిగా లేవు, కాలేజీలలో చదువుకున్న పిల్లలకు మెస్ ఛార్జ్ వస్తుంది, ట్యూషన్ ఫీజు వస్తుందని ఎవరికి తెలియదు, అదనంగా ఫీజులు అడిగేది. ఇక మేము అప్పుడప్పుడే 10th అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇవన్నీ చూసి మళ్ళీ వెనుక కొంచెం సమాజం పట్ల అవగాహన, హాస్టల్లో మా నాణ్యమైనటువంటి విద్య ఫుడ్ కావాలని చెప్పి కొట్లాడిన క్రమంలో చాలా విషయాలు మాకు మా సీనియర్లు లేదా కొంతమంది పీడిఎస్సిలో పనిచేస్తున్న నాయకులు కానీ ఎస్ఎఫ్ఐలో నాయకులు కానీ మాకు హాస్టల్లో బాగా సంబంధాలు ఉండేవి. వాళ్ళు చెప్పే విధానాలు, వాళ్ళు చెప్పే వాస్తవాలను కొంచెం తీసుకొని మనకు రావాల్సిన వాటా ఎక్కడో మిస్ అవుతున్నది, ఇది మిస్ కావద్దు, దీని మీద కొట్లాడాలని చెప్పి సీరియస్గా కొట్లాడి మెస్ ఛార్జీలు సాధించుకోవడము, ట్యూషన్ ఫీజులు సాధించుకోవడము, గవర్నమెంట్ కాలేజీలలో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, కాలేజీ హాస్టల్ తేవడము, ఇట్లా కొట్లాడడం మొదలుపెట్టాం. అంటే మీకు అప్పుడు భయం అనిపించలేదా? ఎందుకంటే నేను ఇలా పోరాడుతున్నాను, ఇట్లా మాట్లాడుతున్నాను, నన్ను ఇక్కడ నుంచి వెళ్ళగొడతారేమో, నాకు ఈ అవకాశం కూడా లేకుండా అయిపోతుంది. వాస్తవానికి నాకు ఒక 2-3 సార్లు నాకు జరిగింది, హాస్టల్ నుంచి నన్ను ఎలగొట్టాలి అనేది ఒక పెద్ద కుట్ర జరిగింది. కానీ నేను బాగా చదువుతా అని చెప్పేసి మిగతా స్టూడెంట్స్ అందరు కూడా నన్ను సపోర్ట్ చేయడంతో నేను ఆ హాస్టల్ మొత్తానికి నేనే టాపర్ని. నేను చదివే స్కూల్లో కూడా నా క్లాస్లో నేను టాప్ 10లో ఉంటా. ఇక మార్నింగ్ తినిపోతే కొత్త బస్ స్టాండ్ కాడ హాస్టల్ ఉండే, కొత్త బస్ స్టాండ్ అవతల హాస్టల్ ఉండే సూర్యాపేటలో, ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ అనేది అనుకుంటుంటాం, దాని అవతల ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉండే. స్కూల్ వచ్చేసి పాత బస్ స్టాండ్ దగ్గర కోర్టు దగ్గర స్కూల్ ఉండే, అంటే దాదాపుగా 1.5 కిలోమీటర్ హాస్టల్ నుంచి నడుచుకుంటూ పోవాలి. బ్యాగులు ఉండకపోయేది, అప్పుడు మేము వెంట పట్టుకొని పోయి మధ్యాహ్నం లంచ్కు 1 అవర్ ఇచ్చేది. ఆ 1 అవర్లో మళ్ళీ వెళ్ళి రావడం టైం సరిపోదు అని చెప్పేసి నేను అక్కడి నుండి పోయేటోని. ఇక అంటే మధ్యాహ్నం తినకుండా అక్కడనే ఉండి చదువుకొని తర్వాత మళ్ళీ సాయంత్రంకి వెళ్ళి ఇక మళ్ళీ మా రాని వాళ్ళకు నేను చెప్పుకుంటా, వాళ్ళు కొంచెం కోఆపరేటివ్గా మంచిగా చదువుకున్నాం, కొట్లాడినంలో ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో ఈ కష్టాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ కసి పట్టుదలతోటి ఖచ్చితంగా నేను చదువుకుని ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతోనే మీరు ఇలా నేను 100% ఇది అనుకునే చదువుకోవడానికి ముందడుగేసిన. మా అన్నయ్యలు బాగా ఎంకరేజ్ చేసినారు, చదువుకోవాలి, చదువుకుంటేనే ఇది. కానీ నాకు అనిపించింది ఎక్కడనో ఒక గడిబిడి అవుతుంది నా మనసులో, ఇది కాదు, ఈ వ్యవస్థ సెట్ కావాలంటే ఈ జాతి మీద జరుగుతున్న దాడులు, అవమానాలు ఇవన్నీ తీయాలంటే నేను చదివి ఉద్యోగం తీసుకొచ్చేంతవరకు ఇది ఆగదు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను కొట్లాడాలి, అక్కడనే పోరాటం చేయాలని మనసులో దాన్నే ఎక్కువ ప్రేరేపించుకున్నా, స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినా. నేను ఎక్కడైనా అన్యాయం జరిగింది, మా వాడికి ఏదైనా అన్యాయం జరిగిందంటే నేను తట్టుకోలేకపోయేటోని, వెళ్ళేటోని. నేను గుంపు, నా ఎమ్మటి ఎప్పటికి గుంపు ఉండేది, వెళ్ళేది, అక్కడ ప్రొటెస్ట్ చేసేది, మా వాడికి ఎట్ట జరిగిందని అన్యాయం అయింది కొట్లాడేది, రోడ్ ఎక్కేది, భయంకరమైన లాఠీ చార్జీలు జరిగేది. అప్పట్లో పిల్లల కోసం ఏదైనా కావాలని రోడ్ ఎక్కితే లాఠీ చార్జీలు జరిగేది. విపరీతమైనటువంటి సిచ్యువేషన్లో నేను నిలబడ్డా, గట్టిగా నిలబడ్డా. అయితే నేను ఒకటి నిర్ణయించుకున్నా, అంటే ఆ చిన్నతనంలో కూడా మా అమ్మ కష్టం చూసినా, నేను మా నాన్నగారి కష్టం చూసినా, మా అన్నలు పడుతున్న ఇబ్బందులు చూసినా, నేను కూడా ఈ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాలి కదా, అసలు ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టడానికి మనం ఎందుకు స్టార్ట్ చేయొద్దు అనేది స్టార్ట్ చేసి, మా జాతిలో ఆ రోజుల పరిస్థితుల్లో ఆడవాళ్ళని చూస్తే హేళనగా మాట్లాడేటోళ్ళు, వసే లక్ష్మి ఇటు రావే అని అట్లా మాట్లాడేటోళ్ళు, లక్ష్మి అని పిలిచేటోళ్ళు కానీ వసే లక్ష్మి ఇటు రావే అని, అంటే ఒక అవమానకరమైనటువంటి భాష, కావాలని మాట్లాడేది. చాలా బాధ అనిపించి మనసు మొత్తం గాయమయ్యేటట్టు చేస్తే, ఒకరోజు ఇక నేను అందరినీ భావజాల వ్యాప్తి చైతన్యం చేసుకుంటా, విద్యార్థులను కలుపుకొని ప్రతి తండ్రి ఇప్పుడంటే మొబైల్స్ వచ్చినాయి, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలో ఫోన్లు వచ్చినాయి. అప్పుడు ఫోన్ కూడా లేకుండే, ఒక ఎస్టీడీలో ఫోన్ ఉంటే ఎవరికైనా చేసుకోవాలి, అదే వాళ్ళ ఇంట్లో ఉంటే. కానీ అప్పుడు లేదు కదా, 98, 99 మాటలు చెప్తే. అట్లా తండాలు తిరిగేది, యూత్ను
కాలేజీలలో తిరిగేది, హాస్టల్లో తిరిగేది, చెప్పేది, మోటివేట్ చేసేది, అందరినీ రోడ్డు మీద తెచ్చేది. అద్భుతమైనటువంటి ఉద్యమ నిర్మాణం చేసుకున్నాం. ఇక మా వల్లను అమాయకులు అంటే కొట్టే సమాజం నుంచి వీళ్ళ జోలికి వస్తే సంజీవ్ నాయక్ వస్తాడనే ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసినాం. చేసిన తర్వాత ఒకరోజు ఒక సంఘటన నా ముందే జరిగింది. ఇట్నే ఇందాక అన్నా కదా వసే లక్ష్మి అని. నేను మెడికల్ షాప్లో, సుమన్ మెడికల్ షాప్ అని శంకర్లాస్లో ఉంటుంది. మెడికల్ షాప్లో మెడికల్ తీసుకోవడానికి నేను పోతే పక్కనే మా డ్రెస్ వేసుకున్న మా తల్లి ఎవరు తండ నుంచి వచ్చిన ఆమె బట్టల షాప్లో ఆడవాళ్ళంటేనే ఒక 2-3 బట్టలు తీపిస్తారు కదా. పాపం వాళ్ళకి నచ్చలేదట్టు ఉంది, పోతున్నారు. ఒక 2-3 తీయించి ఆ వేషంతో ఉన్నారు కాబట్టి తీసిపోతున్నారు. తను ఒక బూతు మాట మాట్లాడాడు. తిట్టాడు షాప్. బాగా కోపం వచ్చింది నాకు. అంటే జరిగింది అంటే తట్టుకోలేకపోయినా. అసలు ఏదైనా ఒక సంఘటన ఉంది అంటేనే మీరు ప్రశ్నించాలని ఒక ఆలోచన, ఒక మార్పు రావాలన్న ఆలోచన, అది మీతోనే స్టార్ట్ కావాలని మీరు ఫిక్స్ అయినప్పుడు నా చెవులో పడే నా పక్కనే ఆ షాపు అట్లా అంటావు అని చెప్పేసి వెళ్ళారు, కొంచెం మ్యాన్ హ్యాండింగ్ చేస్తే ఆయన నేను ఎస్టీ అని అనుకోలేదు. నేను ఎస్టీ అని అనుకోలేదు. తను చెప్పింది తనను, ఒక బంజారా బిడ్డను, కానీ విన్నది నేను. ఎవరో ఒక పెద్ద మనిషిగా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నా, అప్పుడు పిల్లగానే ఉన్నా. నేను పడుచుకుంటానని అనుకోలేదేమో ఆయన. సీరియస్ అయ్యేసరికి ఇక చాలా మంది అక్కడ మా ఎస్టీ వాళ్ళు అందరు కలిసి పోరాటోడు వచ్చిండు అని చెప్పేసి అప్పటి నుంచి బాగా ఇది వచ్చింది. సరే విద్యార్థి ఉద్యమాలు చేసుకుంటా మా తండాలో మా రాజ్యం అనేది ఒక డిమాండ్ అప్పట్లో బాగా లైన్ మీద నడుస్తున్నది. సరే కుల సంఘాలు, మారోజు వీరన్న గారి లైన్లో నడుస్తున్న కుల సంఘాల్లో నేను కూడా నంగారవీరి లంబాడ క్లబ్ పర్సెంట్లో పనిచేయడం, అట్లా ప్రస్థానం ఈ జాతి ఉద్యమం కోసం ఏదైనా చేయాలనే తపనతో విద్యార్థి ఉద్యమం నుంచి ప్రజాసంఘం వైపు అడుగులు పెట్టడం జరిగింది. అట్లా కంటిన్యూగా లంబాడ క్లబ్ పర్సెంట్లో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుని చేసిన నేను. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేసిన. 2012లో నేను ఇందిరా పార్క్ కాడ హంగర్ స్ట్రైక్ చేసిన మా తండాలు మా రాజ్యం కోసం అని. ఒక వారం రోజులు తిండి తిప్పలు మానేసి ఉన్నా. అంటే పార్టీలన్నీ మద్దతు ఇచ్చినాయి కానీ నేనేమో సాధించాలని చెప్పేసి కూర్చున్నా. సరే అప్పుడు కేసీఆర్ గారు వారు కూడా వచ్చేది ఉండే కానీ ఏదో మహబూబ్నగర్ ప్రోగ్రామ్ ఉండి లేట్ అయింది. నాయన నరసింహారెడ్డి గారిని పంపించారు. పాపం సంజీవ్ నాయక్ చనిపోగాలి, ఏమైనా కాగాలి, చిన్న పిల్లగాడు ఉన్నాడు, మీరు పోయి మద్దతు మాట్లాడి విరమించండి, విరమింపజేయండి, నేను ఇస్తా తండా పంచాయతీలు అని చెప్పేసి మాట ఇవ్వడం. నేను సరే తెలంగాణ కోసం కొట్లాడాలి, తండా పంచాయతీ కోసం కొట్లాడాలని నేను నిర్ణయం తీసుకొని వారు చెప్పినటువంటి మాట మీద నేను లేవడం. ఆ రోజు మా జాతి మొత్తం కూడా నా వెంబడి నిలబడ్డది. తండా పంచాయతీల మీద నేను వెంటబడడం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గౌరవించడం, మా ఉద్యమాన్ని నన్ను గౌరవించడం, మా తండాలు మా రాజ్యాన్ని సాధించుకున్నాను. పడ్డాం దృష్టిలో నేను నా మూమెంట్ అట్లుండే. అంటే ఎక్కడ రాజీ పడని మూమెంట్, ఎవరు డబ్బులు ఇస్తే చేసే మూమెంట్ కాదు, రాజీ లేని మూమెంట్ చేసిన నేను. సరే చేతనైన కాడికి తల ఒక చేసిన, ఉపవాసం ఉన్నా, చేసిన పోరాటాన్ని కొనసాగించడం తప్ప ఎక్కడ బ్రేక్ కానిలే. ఎన్ని సంవత్సరాలుగా తండా పంచాయతీల కోసమే కొట్టాడాలనా? అసలు ఎందుకు? ఈ చిన్న సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారి కానించి మొదలుకుంటే రాజశేఖర్ గారి కానించి చూసుకున్నా, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, 4 ముఖ్యమంత్రులు మారారు. తండా పంచాయతీలు కావడానికి ఎందుకు ఇంత ఆటంకం అని చెప్పేసి బాగా సీరియస్గా తీసుకున్నాం. ఈ తండా గ్రామ పంచాయతీ కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడాల్సి వస్తే, పోరాటం చేయాల్సి వస్తే, మా యవ్వనం మొత్తం, మా శక్తి మొత్తం దానికే దారాదత్తం చేస్తే మేము భవిష్యత్తు రాజ్యాధికారం ఎక్కాలి కదా, ఈ జాతికి వాటర్ రావాలి కదా, సమాజంలో మాకు కూడా మా భాగస్వామ్యం రావాలి కదా. అంటే మా రాజ్యాధికారం ఇంకెప్పుడు వస్తుందని బాగా కంకణబద్ధమైన అయి బొత్స సత్యనారాయణ గారు పంచాయతీరాజ్ మంత్రి ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇస్తే తండాల పంచాయతీలు చేయం, ఇంకా 4-5 గ్రామ పంచాయతీలు కలిపి పెద్ద గ్రామ పంచాయతీ ఇస్తామన్నాడు. ఇక ఎంటపడ్డా నేను. ఎంటపడి ఒకరోజు సెక్రటరీకి ముందు ఒక 4-5 గంటలు గేట్కి తాళం వేసిన, గొల్లెం వేసిన. 4-5 గంటలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ మొత్తం స్తంభింపజేసిన. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ మూవ్మెంట్ నడుస్తుంది, మా డిమాండ్లు ఎక్కడ మరుగున పడిపోతుందని భయం ఒకటి ఉండేది నాకు. ఎట్లన్నా దీన్ని నేను ఇది చేయాలని చెప్పేసి ఆలోచన. ఆ క్రమంలో అరెస్ట్ చేసి తీసుకుపోయారు. పోలీసులు ఏమొకటి కొట్టినాను, మమ్మల్ని కొట్టిరు, బాగా కొట్టిరు. అంటే సెక్రటరీ నువ్వు ఇది వేస్తావా అని చెప్పేసి బాగా ఇది చేసినారు.
అప్పుడు నాయన మరి నరసింహారెడ్డి అలా లాఠీ చార్జీ చేసినప్పుడు మీరు ఆ లాఠీ దెబ్బలు తింటున్నప్పుడు మీకు అనిపించేది కదా, భయం అనిపించేది కదా, నేను ముందుకు కొనసాగలుగుతానని కానీ ఆలోచించుకునే లక్ష్యం గొప్పగా కనబడుతుంది కదా, లక్ష్యం పెద్దది కదా. ఈ లాఠీ దెబ్బలు చాలా చిన్నగా కనిపించినాయి నాకు. ఏం కాదు, దాన్ని ముద్దాడతా కదా నేను, అప్పుడు వచ్చే ఆనందం కంటే ఇంకేం ఉంటుంది. అంతెందుకు పార్టీలే కాదు, మా దాంట్లో ప్రజాప్రతినిధులు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మమ్మల్ని చూస్తే తిట్టిన్నారు. అంటే హేళనగా ఎక్కడ ఫంక్షన్లో కలిస్తే ఇలా పని పాట లేకుండా తండాల పంచాయతీలను తిరుగుతున్నారు, లంబాడి హక్కుల పోరాట సమితిని తిరుగుతున్నారు వీళ్ళట తండా పంచాయతీలు కదా, తండా పంచాయతీలు అయితే ఏమవుతుంది అని తిట్టిన నాయకులు ఉన్నారు, బతికున్నారు ఇంకా 2-3 నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వాళ్ళు ఎదురవుతారా ఎప్పుడైనా? అవుతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే తండా గ్రామ పంచాయతీ చేసిన గొప్పది అది అని వాళ్ళే మాట్లాడతారు. సరే రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా మనకు అది కాదు. కానీ ఆ రోజుల్లో మా వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయలేదు, మా నాయకత్వం కూడా పార్టీల నాయకులు సపోర్ట్ చేయలేదు. ఇంకా మేము పోరాటము చైతన్యం తీసుకొస్తుంటే మా మీదనే రాళ్ళు రుయించే పని చేయించినారు. అయినా అవమానాలు పడ్డాం, భరించినాం, కానీ తండా పంచాయతీ సాధించినాం. ఇలా 3600 చిల్లర గ్రామ పంచాయతీలు చేయించగలిగినామంటే అంత నిలబడగలిగినాం కాబట్టి కొట్టగలిగినాం. చాలా మంది మధ్యన వచ్చినారు, ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రారంభించిన వాళ్ళు ఉన్న ముగింపు చేసింది సంజీవ్ నాయక్ ఈ సేవలాల సేన తీసుకున్న తర్వాతనే. కేసీఆర్ గారిని ఒప్పించి కేసీఆర్ గారు దాన్ని కన్విన్స్ అయ్యాడు. చిన్న గ్రామ పంచాయతీలు అయితే తండాలు బాగుపడవు, జనరల్ ఫండ్ రాదు అనేది ఒక ఇది ఉండే. సార్ ప్రత్యేక నిధులు కేటాయించాలి, తండా డెవలప్మెంట్ బోర్డును పెట్టాలి, తండాలను కూడా డెవలప్ చేయాలి. ఇప్పటికీ 70 సంవత్సరాల నుంచి మరుగున పడ్డ తండాలు, గ్రామాల అభివృద్ధి జరుగుతున్నప్పుడు తండాలు ఎందుకు మరుగున పడిపోవాలి? ఆ గ్రామానికి తండా కనెక్టివిటీ ఉండదు. గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంటుంది? ఏదైనా లబ్ధి జరగాలంటే ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరుగుతాయి. తండాల నుంచి పోయేటోళ్ళు అందరు పోరు, వచ్చే విషయం కూడా చెప్పరు, అంత ట్రాన్స్పరెన్సీ ఉండదు. అంటే వికేంద్రీకరణ జరగనప్పుడు, పరిపాలన వికేంద్రీకరణ జరగనప్పుడు ఎందుకు గ్రామ పంచాయతీ నుంచి తండాలను విడగొట్టొద్దు అనేది అది బాగా తీసుకొచ్చాము. రేషన్ షాప్ పోవాలన్నా ఆ గ్రామానికే వెళ్ళాలి, అంత దూరం 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ గ్రామ పంచాయతీ సెంటర్ నుంచి తీసుకుని రావాలంటే ఎంత బాధ ఉంటుంది. ఏ సౌకర్యం అయినా ఇప్పుడు గ్రామానికి వెళ్ళి తీసుకురావాల్సిందే. ఏదైనా ఫండ్ వస్తే ముందు గ్రామం డెవలప్ చేసుకుంటారు, తండాకు మాత్రం ఒక రోడ్ వేయరు, ఇంటర్నల్ రోడ్ వేయరు, సైడ్ డ్రైనేజ్ వేయరు, తాగడానికి నీళ్లు ఉండయి కావు. అంటే ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం పరిస్థితి తండాలు పోతున్నప్పుడు 70 సంవత్సరాలు ఇప్పుడు 78 సంవత్సరాలు అయిపోయింది. మొన్న 70 సంవత్సరాలు అప్పటికే. మన 70 సంవత్సరాలు దాటిన స్వాతంత్ర్యంలో భారతంలో గిరిజనులు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఉన్న గిరిజనులు మాకు ఇంత రక్షణ ఇవ్వాల్సిన రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు ఉన్నాయి. అసలు మాకు ఈ తండాల ఈ గోస అయిందని చెప్పేసి బాగుంది కదండి. మీరు ఇంత పోరాటం చేశారు, దెబ్బలు తిన్నారు, ఇన్ని చేశారు కదా, ఇప్పుడు మీరు సాటిస్ఫై అయ్యారా? మీరు అనుకున్నది నేను సంపూర్ణ సాటిస్ఫాక్షన్ కాలేదు, నేను అసంపూర్ణంగానే ఉన్నా. అంటే అర్ధ ఆకలి తీరినట్టు. ఇప్పుడు ఈ ఆకలి మొత్తం కంప్లీట్ గా పూర్తి ఆకలి తీరాలి అని అంటే మేము రాజ్యం, మీకు రాజకీయంలోకి రావాలి, మేము రాజ్యం ఎక్కాలి. అంటే రావాలి కదా వాటా ప్రకారం కూడా, ఎందుకంటే పేదవాడు పవర్ లో రావాలి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ భారతదేశం మొత్తం ఒక్కోసారి చూసుకుంటే ఒక దుర్మార్గమైన ప్రచారం కూడా చేస్తున్నారు. ఏంది రిజర్వేషన్లు ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీలకు, 10 సంవత్సరాలే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిపోయిండు, మేము 10 సంవత్సరాలకు ఒకసారి పెంచి ఇస్తున్నాం అనేది మా మీద ఒక పెద్ద ప్రాపగండను, ఒక సమాజం మొత్తానికి వీళ్ళకేం తక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా, ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు కదా, ఇంక ఇన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు కదా అనేది ఒక నెగిటివ్ ప్రాపగండను మా మీద బాగా తీసుకొస్తున్నారు. కానీ వాస్తవం అది కాదు. మేము ఇప్పుడు దేశంలో 7.5% మాత్రం ఇంప్లిమెంట్ అవుతుంది రిజర్వేషన్. ఇది ఇప్పటి 1985లో వచ్చిన 7.5%, 81లో వచ్చిన 7.5% ఇప్పటికి వస్తుంది. జనాభా పెరగకుండా ఉంటుందా? భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ జనాభా దామాష ప్రకారం ఇవ్వాలని రాజ్యాంగంలో ఉన్నది కదా. ఆ రాజ్యాంగంలో ఉన్నప్పుడు మాకు పెంచాలి కదా, ఇప్పటిదాకా పెంచాలి. మేము ఎస్టీలో 12% ఉన్నాం, అయినా ఆ 7.5%లో మాకు రిజర్వేషన్ అమలు అవుతుంది కేవలం 3%. ఇక్కడ 10% రిజర్వేషన్ ఉన్నది, ఇక్కడ 10%లో మాకు ఇంప్లిమెంట్ అవుతుంది కేవలం 6% మాత్రమే. 6% కూడా పూర్తిగా లేదు. పైపెచ్చు మాకు ఇస్తున్న ఈ రిజర్వేషన్ చూపించి పెద్దగా చూపిస్తున్నారు ఆ టెండర్, ఆ చపరాసి ఉద్యోగాలకు. కానీ బ్యాక్ డోర్లో 80% మీరు ఒకసారి చేయండి, పరిశీలించండి. తప్పకుండా ప్రధానమంత్రి కార్యాలయంలో మా వాటా ప్రకారం మా వాళ్ళు ఉన్నారా? ఈ దేశ జనాభాలో మీ గిరిజనులు ఎంతమంది ఉన్నామో ఆ ప్రధానమంత్రి కార్యాలయంలో మా వాటా ప్రకారం మేము ఉన్నామా? కేంద్ర మంత్రులలో మా వాటా ప్రకారం మేము ఉన్నామా? రాష్ట్రపతి కార్యాలయంలో మా వాటా ప్రకారం మీ అధికారులు కానీ మా వాళ్ళు కానీ ఉన్నారా? కేంద్ర సంస్థలు ఆధీనంలో ఉన్న కేంద్ర ఆధీనంలో ఉన్న సంస్థలలో ఫోకల్ పోస్టులలో మా వాళ్ళు మా వాటా ప్రకారం ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాలు చూద్దాం,
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో సలహాదారుల దాంట్లో ఎన్నడన్నా మీరు గిరిజనుని సలహాదారు చూసినారా? లేదు. అంటే గిరిజనుల సలహా తీసుకోవడానికి వీళ్ళ మనసు ఒప్పదు. అంటే గిరిజనులకు తెలివి ఉండదు వాళ్ళ ఆలోచన. గిరిజనుల సలహా మనం తీసుకోవాలన్నా ఒక హేళన, అంత దుర్మార్గమైన ఆలోచన. ముఖ్యమంత్రి కార్యాలయంలో మా అధికారులు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? మంత్రులలో మా వాటా మాకు వస్తుందా? ఫోకల్ పోస్టుల్లో మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోకల్ పోస్టుల్లో మా అధికారులు ఉన్నారా? ఎక్కడ మేము మాకు రిజర్వేషన్ ఇస్తున్న పేరు మీద ఇస్తున్న మాట అని చెప్తూ బ్యాక్ డోర్లో 99% మొత్తం ఆధిపత్య వర్గాలు, నేను కులాలు కూడా అగ్ర కులాలు కూడా మాట్లాడలేదు, నేను అగ్ర కులాలను కూడా నిందించట్లేదు, ఆధిపత్య వర్గాలు కంటిన్యూటీ పెత్తనం చేసుకుంటా వస్తున్నాయి. ఇది ప్రస్ఫుటం అవుతుంది, ఎప్పుడో ఒకసారి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, మరో బంగ్లాదేశ్ అవుతుంది. రాసి పెట్టుకోండి మీరు. ఇట్నే కనుక చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో వీళ్ళ అహంకారంతో వీళ్ళ అనుయాయులను పెట్టుకొని, దేశ ప్రధానమంత్రి కార్యాలయంలో వాళ్ళ అనుయాయులను పెట్టుకొని, వాళ్ళ రాష్ట్రాల కాడ వాళ్ళ కుప్పలను పెట్టుకొని కాపలా కాసుకునే పద్ధతిలో ఉంటే, అంటే లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేటోళ్ళకి ఏమన్నారు? మా గిరిజన రైతు ఒక 50,000 రూపాయలు తీసుకుంటే బ్యాంకు వాళ్ళు ఇజ్జత్ తీస్తుంటారు, మొత్తం ఇల్లు ఖాళీ చేస్తుంటారు, సామాన్లు ఎత్తుకుపోతుంటారు. అంటే దోచుకునే కాడ దోపిడీ పెద్ద ఎత్తున దేశ సంపదను దోచుకునే కుట్రలోనేమో నువ్వు ఆశ్రయం ఇస్తావు, కనీసం గౌరవించే కాడ మా వాళ్ళు ఉండరు, అవమానపడే కాడ మేము ఉంటాం, మాకు రావాల్సిన వాటా కాడ మాకు రానియరు, మాకు ఇవ్వాల్సిన గౌరవం మాకు ఇవ్వరు. అందుకు మేము మనుషులం కాదా? ఇంత వివక్షత ఉంటుందా? అందుకని మాకు రిజర్వేషన్ ఇస్తున్న పేరు మీద మమ్మల్ని మా నోరు మూపిస్తున్నారు. కానీ ఇప్పటిదాకా దేశం పరిపాలన మొత్తం ఏ పార్టీ ప్రభుత్వంలో వచ్చినా ఆ ప్రభుత్వాలు మాకు నిజంగా బ్యాక్ డోర్ అంటే మీకు తెలుసు కదా, బిహైండ్ ఏం జరుగుతుంది అందరికీ తెలుసు. ప్రపంచం ముందు చూపిస్తున్న పేపర్లలో, టీవీలలో చూపిస్తుంది వేరు, లోపల ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఎక్కడన్నా ఏ కార్పొరేట్ శక్తులలో మా వాళ్ళు ఉన్నారా? మా వాటా పక్కన ఉందా? భూములు కేటాయిస్తున్న కాడ మా వాటాకు భూములు ఇస్తున్నారా? సెజ్జులలో మా భూములు లాక్కుంటున్నప్పుడు మాకు సంబంధించిన ఫ్యాక్టరీలు కానీ, కంపెనీలు కానీ మాకు అవకాశాలు ఇస్తురా? రైతులు అందరికీ కార్పొరేట్ కంపెనీలు ఇలా బలోపేతం చేస్తున్నటువంటి ప్రభుత్వాలను చూస్తున్నాం కదా, అందులో మా వాళ్ళకి సంబంధించింది ఒక్కటైనా కార్పొరేట్ హాస్పిటల్ కానీ, కార్పొరేట్ కంపెనీలు కానీ, కార్పొరేట్ ఆఫీసులు కానీ ఉన్నాయా? ఇవన్నీ లేనప్పుడు పేద వర్గాల బాగు కోరినప్పుడు స్కై ఓవర్లు, ఫ్లైఓవర్లతోటి నువ్వు అభివృద్ధి అని చూపిస్తే అది అభివృద్ధి అవుతుందా? ఏ రకమైన అభివృద్ధి అయితే ప్రభుత్వానికి ఆదాయం రావచ్చు కాక, సంక్షేమ ఫలాలు ఇస్తున్నావు అని చెప్పి మాట పేరు మీద, పెన్షన్లు ఇస్తున్నావు అనే మాట పేరు మీద మమ్మల్ని అసలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఆ ప్లేస్లో ఉంచకుండా మమ్మల్ని అవమానకరించే పద్ధతుల్లో, అవమానించే స్థానంలో అక్కడనే ఉంచి, ఏ పార్టీ చూడండి పేద వర్గాల ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం అని చెప్పేసి పార్టీలు వస్తాయి. ఆ పేద ప్రజల సంక్షేమం మరుస్తాయి. గవర్నమెంట్ రాగానే వాళ్ళు మొత్తం కార్పొరేట్ శక్తుల చేతులకు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ బాగోగులు చూస్తున్నది. వాడు 1000 కోట్ల నోడు 10,000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. మరి పేదవాడుగా ఎందుకు ఉండిపోతున్నాయి? ఈ పాలకుల తప్పు కాదా? అంటే ఈ 70 సంవత్సరాల నుంచి చదువు లేదు కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, సోషల్ మీడియా పెరిగిపోయింది, అందరి చైతన్యం పెరుగుతున్నది. ఎవరు దోపిడీ చేస్తున్నారు, దోపిడీ చేస్తుని ఎవరు కాపాడుతున్నారు అంత పసిగట్టలేనంత అమాయకంగా ఎవరు లేరు. ఎప్పుడో ఒకసారి ప్రస్ఫుటం అవుతుంది. బంగ్లాదేశ్లో మీరు ఆలోచించండి, హసీనా గారు ప్రధానమంత్రి కాకముందు బంగ్లాదేశ్ రూపాయి కూడా ఉరగాని బంగ్లాదేశ్, హసీనా గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని బాగా అభివృద్ధి చేసింది అనేది ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి బంగ్లాదేశ్ ప్రధానిని తరిమి కొట్టింది ఆ బంగ్లాదేశ్ ప్రజలు. కేవలం 30% నీ వర్గాలకు సంబంధించిన మీ నాన్నగారు పెట్టిన రిజర్వేషను, మీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారని ఒక్కటే ఒక కారణంతో అక్కడ నిజంగా అభివృద్ధి జరిగి దేశవ్యాప్తంగా గొప్పగా ఉంటే ప్రపంచంతో పోటీ పడే బంగ్లాదేశ్గా అనుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఎందుకు తిరుగుబాటు వస్తుంది ప్రజల నుంచి? అంటే తిరుగుబాటు వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా పేద ప్రజల బాగు జరగట్లేదు, అక్కడ కార్పొరేట్ రంగాల్లో కార్పొరేట్ శక్తుల బాగు మాత్రమే జరిగింది. అంటే వాళ్ళు బాగు చేస్తే నీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని మాత్రమే దృక్పథంతో మీరు పనిచేసినారు. ఆ పరిపాలన చేయడం వల్లనే ఇలాంటి చర్యలు ప్రజా తిరుగుబాటు అవుతుంది. ఈ భారతదేశం కూడా అట్లా చేసుకోవద్దని నా ఒపీనియన్. భారతదేశం విభిన్న సంస్కృతుల కలయిక, గొప్ప సంస్కృతి. ఇందులో అసలు ఈ దేశానికి సంస్కృతి సాంప్రదాయం మనం ఇప్పటికీ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. అందులో మా బంజారా సంస్కృతి చాలా గొప్పది. సంజీవ్ నాయక్ గారు, మీరు ఇంత మీ బంజారాల గురించి కానీ, గిరిజనుల గురించి కానీ ఇంత స్ట్రాంగ్గా మీరు గట్టిగా ఫైట్ చేస్తున్నారు కదా, అసలు మీరు గత 20 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లోనే కొనసాగుతూనే ఉన్నారు. మొట్టమొదటిగా మీరు తెలుగుదేశం పార్టీలో మీరు కొనసాగేవారా? నేను సంఘంలో పనిచేస్తున్నప్పుడే జనరల్ అయింది మా ఊరు. అందరు కలిసి, యువకులు అందరు కలిసి మా ఊర్లో, అంటే ఎస్టీలం, ఎస్సీలం, బీసీలం, అందరం ఓసీలు అందరు కలిసి ఉంటాం. చాలా మంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కూడా
చాలామంది సంజీవ్ నాయక్ పేద వర్గాల కోసం కొట్లాడేటోడు ఉంటాడు. ఇంత 20 సంవత్సరాల నుంచి మీరు ఇంత కొట్లాడుతున్నారు, మీ ప్రజల కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు. ఏది చేయాలన్నా ఒక అధికారం అనేది మన చేతిలో ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. అధికారం లేకపోతే మనం ఏం చేయాలన్నా సాధ్యం కాదు. మిమ్మల్ని ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారాన్ని మీరు చేపట్టలేకపోయారంటారు? అంటే రాజకీయ పార్టీలు వాళ్ళు బీఫామ్లు ఇస్తేనే రాజ్యాధికారంలో భాగస్వామ్యం వస్తుంది. అదేంటున్నా మేము పార్టీ పెట్టుకొని మాకు మేము ఓట్లు వేసుకున్నా కానీ మేము ఎమ్మెల్యేలు కాలేము. మేము మా జాతి వర్గాల కోసం పేద వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించి గౌరవించి వాళ్ళు గౌరవించుకోవాలి వాస్తవానికి. సరే నేను 2006లో జనరల్లో సర్పంచ్గా అందరం పోటీ చేద్దామంటే చేద్దామని నిలబడ్డ తర్వాత చాలామంది సరే ఏదున్నా యువకుడు ఉత్సాహవంతుడు ఏదైనా చేయగలుగుతాడని చెప్పేసి ఒక నమ్మకంతో అందరు కలిసి మద్దతు ఇచ్చారు. అప్పుడు టీడీపీ మద్దతుతోటి సిపిఐ సిపిఎం వారు కూడా మద్దతు ఇవ్వడం, టీఆర్ఎస్ కూడా మద్దతు ఇవ్వడం. అప్పుడు సర్పంచ్గా పోటీ చేసిన భారీ మెజార్టీతో గెలిచిన నేను. ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాకు వచ్చిన మెజార్టీ ఎవరికి రాలేదు, అంత మంచి మెజార్టీతో గెలిచిన. సరే నిరంతరం ఈ జాతి హక్కుల కోసం ఇవి సాధించుకోవాలి అని ఒకటి మైండ్లో రెగ్యులర్గా ఉండింది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై పాదయాత్రలు చేసుకుంటా జాతి చైతన్యము జాతిని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకుంటా తెలంగాణ వస్తే 6% నుంచి 12% రిజర్వేషన్ వస్తుందని ఒక ప్రధానమైనటువంటి ఆయుధాన్ని పట్టుకొని అందరినీ జాగృతం చేసి తెలంగాణ ఉద్యమం 99లో కూడా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు, పాదయాత్రలు చేశారు, మిమ్మల్ని గుర్తించలేదా అండి? మరి గుర్తించాలంటే వాళ్ళ స్థాయిలో అంటే నన్ను గుర్తించే స్థాయిలో వాళ్ళు లేకపోవచ్చు మేబీ, లేదా నాకంటే గొప్ప నాయకులు వాళ్ళ దగ్గర ఉండుండొచ్చు, నేను కాదని లేను. కానీ మేము చేసినటువంటి పోరాటం మాకు తృప్తినిస్తుంది, ఆత్మసంతృప్తిని ఇస్తుంది. కానీ భవిష్యత్తు మేము వేసుకున్నటువంటి అడుగులు ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసి ఖాళీగా ఏం లేము. తండాలు గ్రామ పంచాయతీలు సాధించడం అది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎవరు బిచ్చం ఇచ్చింది కాదు, మా గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారు, దాంట్లో అనుమానం లేదు. 10% రిజర్వేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత 12% వస్తుంది అనుకొని భావించిన మేము 2014 నుంచి 2022 వరకు 7-8 సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది, కొట్లాడాల్సి వచ్చింది. అన్ని తెగలకు ఈ గిరిజన తెగల్లో 33 తెగలకు అందరినీ కలిపి గిరిజన రిజర్వేషన్ సాధన సమితి అని మా ఇంటలెక్చువల్స్ను, ఎంప్లాయీస్ను, విద్యార్థులను, ప్రజా సంఘాలు అందరిని కలిపి నేను చైర్మన్గా ఉంటూ దాన్ని కూడా 10% రిజర్వేషన్ సాధించుకున్నాం. 2022లో జియో నెంబర్ 33 ద్వారా అది సాధించుకున్నాం. జియో నెంబర్ 3 2020 వరకు ఇంప్లిమెంట్ అయింది, అది కూడా మా పోరాట ఫలితమే. దాన్ని సరే ఆ జియో నెంబర్ 3ని తీసేసినారు, ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు పోయినాయి, ఇప్పుడు అది ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇవాళ సేవలాల్ మహారాజ్ అంటే అందరికీ వారి గురువులకు వారి నాయకుడికో విగ్రహాలు ఉంటాయి, వారి గురువు గురించి తెలుసు, వారి గురువు గురించి ప్రభుత్వాలు కనీసం ఒకరోజు సెలవు దినమో లేదా వారి గురించి మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ మా జాతిలో అది లేకుండే, అందుకనే సేవలాల్ సేన పెట్టిందే కారణం అది. అప్పటిదాకా మా జాతిలో సేవలాల్ మహారాజ్ అంటే పూర్తి స్థాయి ఇంకా ఎవరికి తెలియదు. సేవలాల్ సేన నేను పెట్టిన తర్వాత ఈ సేవలాల్ మహారాజ్ యొక్క గొప్ప చరిత్రను బయటికి తీసుకురావాలి, జాతికి అందించాలి. ఈ జాతిని ఏకవాత్ ఏక్ జాత్ ఏక్ సాత్ అంటే అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి. ఒకే భాష ఉన్నటువంటి దేశంలో 15 కోట్ల మంది బంజారులో ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉన్నాం మేము. ఈ భాష మొత్తం కనెక్షన్ కావాలంటే సేవలాల్ పేరు మీదనే కాగలుగుతాం. లేకపోతే ఇక్కడ లంబాడి అంటారు, ఆంధ్రాలో సుగాలి అంటారు, ఇంకొకడ వంజారా అంటారు, ఇంకొకడ బంజారా అంటారు. ఈ కులాలు పేర్లతోటి కన్ఫ్యూజ్ అవుతుంటుంది. కాబట్టి సేవలాల్ అంటే అందరికీ ఒకటే. కాబట్టి సేవలాల్ పేరు మీద సేవలాల్ సేన పెడదాం. దీనికి ఒక అద్భుతమైనటువంటి సేవలాల్ మహారాజ్ చూపించిన మార్గాన్ని తీసుకోపోదాం, జాతిని చైతన్యం తీసుకొద్దాం అని చెప్పేసి గొప్పగా తీసుకుపోయి సేవలాల్ సేనని పెట్టి కేసీఆర్ గారిని 2012 ఫిబ్రవరి 17వ తారీఖు నాడు భోగభండార కార్యక్రమం తెలంగాణ భవన్లో చేయిస్తే నాకు కూడా ఆహ్వానిస్తే నేను వెళ్ళాను సంఘం పరంగా. ఆ రోజే మాట ఇచ్చినారు కేసీఆర్ గారు. గవర్నమెంట్ వచ్చింది, ₹1 కోటి నిధులతో పాటు ఇలా సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా కేసీఆర్ గారు 2014లో చేయడం, మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1 కోటి ₹2 కోట్ల చేయడం. అంటే ఇవాళ సేవలాల్ మహారాజ్ యొక్క చరిత్రను ఎత్తుకున్న మేము ఇవాళ ప్రతి ఒక్కరు జై సేవలాల్ అని చెప్పే పరిస్థితిని తెచ్చినాం. ఇంకంతకంటే ఎక్కువ సంతృప్తి కావాలి మాకు. మేము 10% రిజర్వేషన్ కావచ్చు, సేవలాల్ మహారాజ్ జయంతి కావచ్చు, తండా పంచాయతీ కావచ్చు, పోడుకు తోడు అని పాదయాత్ర చేసుకుంటా పోడు భూములకు పట్టాలు ఇప్పించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసినాం మేము. ఫారెస్ట్ లో గిరిజనులు దున్నుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి 2006 ఫారెస్ట్ యాక్ట్ వస్తే కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాకపోతే మళ్ళీ పూర్తి స్థాయి ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి పాదయాత్రలు చేసుకుంటా పోడు భూములకు పట్టాలు ఇప్పించినటువంటి ఒక సంతృప్తి మాకున్నది, మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. 2012 డిఎస్సి మీరు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. 2012 డిఎస్సి ఏజెన్సీ డిఎస్సి ఆగిపోతే
దాని మీద కొట్లాడి 2013 వరకు కొట్లాడి మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించి 100 మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఏజెన్సీ ప్రాంతంలో ఆ సంతృప్తిని ఇచ్చింది నాకు. 2017 టీఆర్టీ తీస్తే అందులో సెలెక్ట్ అయినటువంటి దాదాపు 153 మంది ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకు పోస్టులు ఇవ్వకపోతే నేను కొట్లాడి మొన్న 2022లో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించిన ఒక ఛాయ్ కూడా తాగలిగి వాళ్ళ రూపాయి సొమ్ము కూడా తీసుకోలేదు నేను. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం క్వాలిఫై అయ్యి ఇన్ని సంవత్సరాలు ఈ ఉద్యోగాల కోసం మీరు ఇచ్చినటువంటి నియామకం కోసం తిరగాలనా అని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర నేను. వాళ్ళని అడగండి, ఎవరైనా టీచర్లను మీరు ఇంటర్వ్యూ చేయండి చెప్తారు వాళ్ళు. ముంపు మండలం ఈ తెలంగాణ రావడంతో 7 మండలాలు ముంపులో ఏపీకి కలిసినటువంటి పరిస్థితి తెలుసు. అందులో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు 1580 మంది ఉద్యోగస్తులు అక్కడనే ఉండిపోతే ఎవరు చెప్పినా తెలంగాణలో ఉండాలి, ఆంధ్రలో ఉండాలని ఒక విధానం కేసీఆర్ గారికి ప్రభుత్వం తీసుకుని ఉన్నది. నేనే వెళ్ళి సార్ని కేసీఆర్ గారిని కన్విన్స్ చేసి, సార్ ఇది అట్లా కాదు, భార్య ఇక్కడ ఉద్యోగం చేస్తుంది, భర్త అక్కడ చేస్తున్నాడు, కానీ వాళ్ళ నేటివ్ తెలంగాణ, ప్రజెంట్ తెలంగాణ. సో ఇలా ఉద్యోగరీత్యా ఉమ్మడి రాష్ట్ర నియామకాలు జరిగినాయి కాబట్టి ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా ఉండింది. ఆ 7 మండలాలు అటు పోయేసరికి వీళ్ళ ఉద్యోగ స్థానం అక్కడ ఉండే, అది అటు పోయింది. వాళ్ళని తిరిగి తీసుకురావాలంటే ఒక రోజులో జీవో తీసుకొచ్చిండు. ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన 1580 మంది, అందులో కులం లేదు, వేరే వాళ్ళు లేదు, అందరూ ఆల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అందరిని తీసుకొని వచ్చాం. ఒక రోజులో జీవో ఇప్పించిన. ఆ విషయం కూడా చాలా మందికి తెలుసు. మనం సాధించినవి నాకు తృప్తినిచ్చింది. కానీ మేము ఏదైతే పేద వర్గాల కోసం రావాల్సిన పార్టీలు, మేము పేద వర్గాల కోసం పనిచేస్తున్నాం అని చెప్పిన పార్టీలు సన్మార్గంలో పోకపోవడం నాకు చాలా బాధ కలుగుతుంది. నేను ఇప్పుడు సేవలాల్ మహారాజ్ను ప్రపంచవ్యాప్తం చేసిన, దేశవ్యాప్తం చేసిన. మీరు మా కల్చరల్ సంబంధించిన తీజును ట్యాంక్ బండ్ మీద కార్యక్రమం చేసి సేవలాల్ సేన ద్వారా పెద్ద ఎత్తున ఇవాళ తండ ఆడబిడ్డల పెళ్లి కాని ఆడబిడ్డల పెద్ద గొప్ప పండుగ అది తీజు. ఆ తీజు సంబంధించిన పండుగ అదే అద్భుతమైన పండుగ. మాది గొప్ప సంస్కృతి ఉండే, మాకు అమ్మాయిలను గౌరవించుకునే సంస్కృతి ఉండే. అమ్మాయిలకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న జాతి ఏదైనా ఉందంటే మా భారతదేశంలో మా బంజారా జాతి. ఇది 30-40 సంవత్సరాల క్రితం వరకు ఉండింది. తండాల్లో తండా నిర్మాణం చేసింది సేవలాల్ మహారాజ్. తండా నాయక్ కారోబార్ డావ్ డుప్లియా అని మాకు ఒక సిస్టమ్ ఉంటుంది. నేను ఇది ఇప్పుడు కొత్తగా వింటున్నానండి. ఆడపిల్లలకి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాం. మోటో ఖరారు నాని ఖరా అంటాం మా భాషలో. ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాం. ఎక్కువ అమ్మాయిలు ఉంటే వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు గౌరవించబడ్డారు. ఇది 30-40 ఇయర్స్ వరకు ఉండింది. తండాల్లో రాజకీయ పార్టీలు పాగా వేయనంత వరకు, తండాల్లో దోపిడీదారులు పాగా వేయనంత వరకు, తండాల్లో విష సంస్కృతిని తీసుకురానంత వరకు తండాలు చాలా అద్భుతంగా జరిగినాయి. తండా ఒక తాటి మీద ఉన్నది. తండా సంస్కృతి గొప్పగా ఉండే, భాష, వేషం, ఆహార్యం అద్భుతమైనటువంటి సంస్కృతి ఉండేది మాకు. మా ఫుడ్ కూడా చాలా గొప్పగా ఉండే, ఇలాంటి పాయిజన్ లేని ఫుడ్ ఉండేది. ఇంత అద్భుతమైనటువంటి పెళ్లిళ్ళు అద్భుతంగా ఉండే. అమ్మాయిలు ఇందాక చెప్పినట్టు ఇంత అద్భుతమైన సంస్కృతి మొత్తం విష సంస్కృతి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిలకు కట్నం లేకుంటే పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ అమ్మాయిలను పెళ్లి చేసి పంపించాలంటే చదివించలేక, పెళ్లి చేయలేక అమ్మాయిలను చంపుకుంటున్న దుస్థితి మనం గత 7-8 సంవత్సరాల క్రితం వరకు చూసినాం మనం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అమ్మాయిల్ని కడుపులో ఉన్నప్పుడు అమ్మాయిని తెలిస్తే డాక్టర్తో అబార్షన్ చేయించిన సందర్భాలు, అమ్మాయిని పుడితే వేడి సారాన్ని గొంతులో పోసో, ఒడ్ల గింజలు గొంతులో పోసో చంపిన సందర్భాలు ఉన్నాయి. ఇది అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి జాతి నెట్టివేయబడ్డది. ఇది మాకు తెలియని ఒక అమాయకత్వాన్ని ఈ సమాజం, ఈ నాగరికత పేరు మీద మాకు తెలియని ఒక మాయను చూపించి మా జాతిని విచ్ఛిన్నం చేసింది. అందుకనే మేము తండాలు మా రాజ్యం కావాలన్నది. అలాగే వస్త్రధారణ విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ అది కొనసాగిస్తున్నారండి? చాలా తగ్గిందండి, 99% తగ్గింది. అంటే ఏదైనా ఫెస్టివల్స్ ఇలాంటప్పుడు పెట్టుకుంటున్నాం. అంటే మేము అది పెట్టుకున్నాం, మేమే ఒకటి నిబంధన పెట్టుకున్నాం. కనీసం మన వేషము అద్భుతమైన, ఇవాళ మేము వదిలేసినటువంటి వేషము సినిమాలలో డాన్సులు ఎగురుతున్నప్పుడు మాకు రాయల్టీ రాకున్నా మా సంస్కృతి వేషధారణ వేరే వాళ్ళకు అందంగా కనబడుతున్నప్పుడు మేము మా వేషధారణ పోగొట్టుకోవడం ఎందుకని కొన్ని సందర్భాల్లో ఎలక్షన్స్ టైంలో ఇట్లాంటప్పుడు కూడా మేము మరి పొట్టస్ కానీ యాంకర్స్ కానీ ఆ వస్త్రధారణతో అందంగా తయారు చేయించి పంపించి అలానే మేము బయటకు పంపించిన సందర్భాలు మా వీఫీలో చాలా ఉన్నాయి. చాలా మేము చూడటానికి కూడా ఎంత ఇష్టపడతాము. అసలు ఎంత చాలా మంచిగా ఉంటుంది, మా డ్రెస్ మంచిగా ఉంటుంది. మేము ఉండేది కూడా న్యాచురల్ స్టైల్ ఉంటుంది మాది. అంటే ఒకటండి, ప్రకృతిని ప్రేమించేవాళ్ళం, కల్మషం లేని వాళ్ళం. మాకేదైనా అన్యాయం జరుగుతుంటే మనం తట్టుకునేటోళ్ళం కాదు, ఆత్మగౌరవానికి కూలి వేసేటోళ్ళం. ఇప్పటిదానికా చేయి చాచి మాకు ఇది సాయం చేయండి అని చెప్పేసి ఎవరిని అడిగిన సందర్భాలు లేవు, ఆనాటి నుంచి ఈనాటి వరకు. అయితే ఆవులు
పశు పోషణ నిమిత్తమైన బతికినాం, ఉమ్, బావులు తీసిన బతికినాం, ఉమ్, లేదా వ్యవసాయం చేసిన బతికినాం, ఉమ్, కూలినాలు చేసిన బతికినాం తప్ప ఉమ్, ఎన్నడూ కూడా మా ఆత్మగౌరవాన్ని చంపుకొని బతికిన సందర్భాలు లేవు. yes. ఈ విష సంస్కృతి వచ్చిన తర్వాతనే మా జాతిలో ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. దాన్ని తీసుకురావాలని తండాల గ్రామ పంచాయతీ తీసుకొచ్చినాం. తండ గ్రామ పంచాయతీ అంటే ఒక సర్పంచ్ వార్డు మెంబర్లే మా ఎస్టీలు కావాలని కాదు మా ఉద్దేశం. మేము కోల్పోతున్న సంస్కృతి సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావాలని. మా సీతలాను, మా తీజును, మా శివలాల్ మహారాజు, మా హాతిరామ్ బాబు ఎంత గొప్ప గురువు అండి మాకు. వెంకటేశ్వర స్వామితో పాచికలాడినటువంటి వ్యక్తి. ఏ దేవుడైనా ఒక భక్తుడితో మాట్లాడిండా? అందరు సినిమాల్లో ఏదో మాయాజాలం చూపిస్తారు కానీ మాతో మాట్లాడండి మా వెంకటేశ్వర స్వామి హాతిరామ్ బాబుతో. మీకు తెలుసు, మీరు తిరుపతికి వెళ్తే, తిరుమలకి వెళ్తే మా గుడి దర్శనం అయిన తర్వాతనే వెళ్ళాలి యాక్చువల్లీ. సరే, అక్కడ కూడా పెద్ద కుట్ర, అక్కడ కూడా వివక్షత ఉంది. ఈ బంజారా దేవుణ్ణి మనం పూజించాలనా, దండం పెట్టాలనా అని. కానీ తప్పు. మేము ఎంత కల్మషం లేకుండా ఎంత గట్టిగా దేవుని పూజిస్తామనేది మా నిబంధనలు చాలా గొప్పగా ఉంటాయి. మా భోగ్ భండార్ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమాజంలో శివలాల్ మహారాజ్ చూపించిన మార్గాన్ని వివేకానందుడు చెప్పిన మాట అదే చెప్పిండు. శివలాల్ నుంచి తీసుకునే జ్యోతిరావు పూలే గారు చేసిన, ఎవరు చేసినా మీరు చూడండి, జీవహింస చేయొద్దన్నాడు మా శివలాల్ మహారాజ్. మాకు ఆనాడే చెప్పిపోయిండు. ఎవరితో భయపడొద్దు అన్నాడు. దుజోమతో భజోమతో అన్నాడు. ఎవరితో భయపడొద్దు అన్నాడు శివలాల్ మహారాజ్ అని చెప్పిండు. మందుకు, సారాయికి, వీటికి దూరంగా ఉండమని చెప్పేసి ఆ రోజే చెప్పిండు. అంటే ఈ రకమైనటువంటి వాతావరణంలో మనం బతకొద్దు, మనం హ్యాపీగా ఉండాలి, గొప్పగా ఉండాలని. ఎవరు మీ కులంలో ఎవరు మందు తాగరండి? ఇదివరకు దానికి అట్లా ఆ నియమ నిబంధనలు తీసుకునేటోళ్ళం. సరే రాను చెప్పాను కదా, ఈ వైన్ షాపులు, బార్ షాపులు మొత్తం వచ్చి మాది వాస్తవానికి శాస్త్రీయమైనటువంటి సారాయి ఉండే. మాకు విప్పపు పండ్లతోటి చేసే సారాయి ఉండే. అది ఆరోగ్యాన్ని ఇచ్చేది సారా. సరే, సారాను పూర్తిగా నిషేధం అయితే సారా కూడా నిషేధించాలి, కానీ మా సారాన్ని నిషేధించి బీర్లు, బ్రాందీలు మార్కెట్లో పెట్టినారు. చాలా బాధాకరం. అది మా ఉపాధి పోయింది. దాని మీద మీరు ఫైట్ చేయలే? దానికి డిమాండ్ కూడా పెట్టుకుంటున్నాం మేము. ప్రతి ప్రోగ్రామ్ లో డిమాండ్ పెడుతున్నాం. మా చాలా సింపుల్ డిమాండ్ అండి, జెన్యున్ డిమాండ్ కూడా. శాస్త్రవేత్తలు 100 మంది శాస్త్రవేత్తలను కూర్చోబెట్టి మేము శాస్త్రీయమైన సారాన్ని తయారు చేస్తాం. మీ బీర్ బ్రాందీని పక్కన పెట్టి మీ న్యూట్రిషన్ తీసుకోండి రండి, ఏది బెస్ట్ మీరే డిసైడ్ చేయండి, దాన్ని మనం మార్కెట్లో తీసుకోదాం. మేము అనేది అది బంద్ పెట్టండి, మాతోటే తయారు చేయించండి, మాతోటే పెట్టండి, లేదా సంపూర్ణ మద్యపానాన్ని మేము మీకు ఆదాయం రావట్లేదని మా సారాను ఇప్పుడు కళ్ళును బంద్ చేయగలుగుతారు వీళ్ళు? చేయలేరు కదా. కళ్ళును తీసుకొచ్చి ట్యాంక్ బండ్ కాడ ఎక్కడెక్కడ స్టాల్స్ పెడుతున్నారు కదా. మాది కూడా మేము గొప్పగా పళ్ళ రసాలతో చేస్తాం. ఎంత ఉడికిస్తారు, ఒక్క బ్యాక్టీరియా బతకదండి అంత వేడికి. అంత ఉడికిచ్చి వచ్చే చుక్క అది విప్పపు పళ్ళ రసాల సారా. అది ఆ సారాను ఈ అంత షుగరు, బీపీ వచ్చే బీరు, బ్రాంతితో పోటీ అండి. వాటికి మాకు చాలా తేడా ఉంటుంది. కాకపోతే న్యాచురల్ని ప్రోత్సహించలేదు, సమస్య అది. లేదండి, సంజీవ్ నాయక్ గారు ఏదైనా గట్టిగా పోరాటం చేశారు అంటే అది అనుకునేంత వరకు నిద్రపోరు, సాధించి తీరుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది కూడా సాధిస్తారు. ఇది కూడా మార్కెట్లోకి మీ పేరు మీద పెట్టి దాన్ని తప్పకుండా సాధిస్తామండి. కానీ రావాలి కూడా, మాకు విప్ప పువ్వును ప్రమోట్ చేయించాలి, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఇలా ఆదివాసీ మహిళలు, అమాయకులు, వాళ్ళకు ఆ అవకాశం కల్పిస్తే, ఏది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అద్భుతమైన అవకాశాలు వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుంది. మీరు సారా కేంద్రాలు మేము చేసినంత గొప్పగా చేయకుండా మా బంజారా బిడ్డలతోటి సారా తయారీ కేంద్రాలు పెట్టించండి. సారాలు కేంద్రాలు ఏమైనా పెట్టియండి, ఏది వైన్ షాప్, బార్ షాప్ లాగా. కానీ అసలు చేస్తేనే సంపూర్ణంగా చేయండి. నేను దానికి వ్యతిరేకమే, తాగాలని నేనే వ్యతిరేకమే. దీంట్లో కూడా విభేదాలు చూపించొద్దు అంటున్నారు, వివక్షత చూపించొద్దని. ఇప్పుడు ఒకరికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం చేయొద్దని. చేస్తే అందరికి ఇప్పుడు సడన్ గా మా ఉపాధిని లాక్కున్నట్టు అయిపోయింది. మేము అదే ఉపాధి అనుకున్నారు మా వాళ్ళు. కట్టలు అమ్ముకోనో, సారగాసో పిల్లల్ని చదివించినారు. ఇప్పుడు ఆ ఉపాధి పోయింది, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మళ్ళా వెనకటి సిరిపోయే పరిస్థితి వస్తే బాగుండదు కదా. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతున్న ఈ క్రమంలో వాళ్ళకి ఉపాధి చూపించండి. సారా అని కాదు, వాళ్ళు ఏ పని మీద అయితే ధ్యాస పెడుతున్నారో ఆ పనిని ఎంకరేజ్ చేయడానికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సరి అయినటువంటి ప్రోత్సాహం ఇవ్వండి. బ్యాంకులతో లింక్ పెడితే కొలెటరాలు అడుగుతున్నారు, వాడు ఎట్టబోతాడు? బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఈ హైదరాబాద్ నడిబొడ్డులో దాదాపుగా 50,000 మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. నేను చూపిస్తా. డిగ్రీలు, బీటెక్ అయిపోయిన మా ఎస్టీ పిల్లలు. మరి ఎందుకు? నువ్వు సరైన ప్రోత్సాహం ఇవ్వాలి కదా. ఎటుపోతున్నాయి ఈ డబ్బులు మొత్తం? మా సప్లాన్లు కేటాయించిన డబ్బులు ఎటుపోతున్నాయి? 1000 కోట్లని చూపిస్తున్నారు. ఎందుకు మా చెవులను తీయగా చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. మీరు చిత్తశుద్ధి ఉండాలి కదా. పెట్టండి,
పెట్టండి, డెవలప్ చేయండి. మీరు సారా పెట్టమని నేను క్యాజువల్గా వచ్చింది కాబట్టి చెప్పినా నేను. పెట్టండి, నిరుద్యోగ యువత ఏం అడుగుతుందో దాన్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఫైనాన్స్గా సపోర్ట్ చేయండి. చదువుకొని ఉత్తగా దేనికండి చదువుకోండి అని మీరు మమ్మల్ని ఎందుకు పాపం అనవసరంగా మా తల్లిదండ్రులు ఏం పని చేసారో వాళ్ళ వారసత్వంగా అదే పని చేసుకొని వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం కదా. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ డబ్బులు మొత్తం మాకు ఇన్వెస్ట్ చేసి మాకు 1000 రూపాయలు కూలి నాలుగు తెచ్చి ఈ ట్యూషన్లకు కానీ కాలేజీల ఫీజులకు కానీ రకరకాల ఫీజుల పేర్ల మీద దోపిడీ చేసుకొని మా సొమ్ము మొత్తం మీరు తీసుకున్న తర్వాత మాకు ఉద్యోగం లేక ఉపాధి లేక ఏడు సావమంటారు, ఏం చేయమంటారు? ఈ ఆటోలలో పోతే ఒక వారం రోజులు తోలరో 7వ రోజు ఫైన్ వేస్తూనే ఉంటారు, 2,000, 3,000, 5,000, 10,000. ఎక్కడి నుంచి వస్తాయి? క్యాబ్ డ్రైవర్లు ఎక్కడన్నా ఇంత జరిగితే అన్యాయంగా మమ్మల్ని లోపల ఇరికిస్తారు. సంజీవ్ నాయక్ గారు, అంటే ప్రస్తుత ప్రభుత్వంపై పరిపాలనపై మీ అభిప్రాయం అడిగితే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పోవడానికి మా బంజారులు గిరిజనులే కారణం. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా బంజారులకు కారణం. 80% ఓట్లు కాంగ్రెస్ కొనసైడ్ ఇచ్చినారు, నమ్మి ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తాడు అనేది బాగా నమ్మిరు. ఆ నమ్మకంతో ఓట్లు వేసినారు. కానీ 9 నెలలు కావస్తుంది, మా బంజారా బిడ్డకు మంత్రి పదవి చేయలేదు ఇప్పటిదాకా. మేము వన్ సైడ్ వేసినాం ఓట్లు, మా దాంట్లో ఓటు వేయకపోతే చచ్చిపోయినంత సమానం అంటారు. అలాంటి పరిస్థితుల్లో నిన్ను గద్దెను ఎక్కేయడానికి 80% మా జాతిని ఇవ్వండి నిలబడ్డప్పుడు నువ్వు గౌరవించుకోవడంలో ఆ స్థాయి గౌరవం ఇవ్వట్లేదని నా బాధ. నేనేమంటున్నా అంటే ఇందాక దీనికంటే ముందు చెప్పినప్పుడు కూడా ఒక మాట చెప్పి నేను, ఈ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్నావు, డబ్బులున్న వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, ఎవరెవరో సలహాదారులను పెట్టుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. అసలు మమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? రాజకీయంగా ఎంకరేజ్ చేయాలి కదా మీరు. ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నది, ఇంత పాపులేషన్ ఉంటుంది, ట్రైబల్ పాపులేషన్. మీరు చూడండి, మహేశ్వరం చూడండి, ఇటు పరిగి చూడండి, తాండూరు చూడండి, ట్రైబల్ ఇబ్రాహీంపట్నం చూడండి, మేడ్చల్కి వెళ్ళి చూడండి, పాపులేషన్ మా ట్రైబల్ పాపులేషన్ బాగుంటుంది. మాకు ప్రాతినిధ్యం లేదు ఒక్కటి కూడా, చట్టసభలో ఒక్కరు లేరు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చూసుకోండి, అచ్చంపేట నుంచి మొదలుకుంటే ఈ కొడంగల్ దానిక మా బంజారా కమ్యూనిటీ వన్ సైడ్ ఉంటుంది. అలాగే మీ బంజారా కమ్యూనిటీ కూడా 2024లో ఖచ్చితంగా మీకైతే పదవి వచ్చే అవకాశం ఉంటుంది, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని నిలబడతారు అని ఎంతోమంది మీకోసం ఎదురు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదండి. అవును, మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఒక్కటండి, రాజకీయ చైతన్యము మొదటగా రావాలి. అసలు మనం చేస్తున్నటువంటి పొరపాటు ఎక్కడ అనేది మా వాళ్ళు గమనించాలి. ఓటును అమ్ముకోవడం ద్వారా చేస్తున్న తప్పిదాన్ని పసిగట్టాలి. ఓటు అనేది ఎంత గొప్ప ఆయుధమో అది మన ప్రజలకు తెలియపరచాలి ఫస్ట్. అది తెలియపరచనంత వరకు నువ్వు అడుక్కు తినాల్సిందే తప్ప నువ్వు శాసించే పరిస్థితికి రావు. పాలకులు అంటే నీ మీద పెత్తనం చేసేటోళ్ళు కాదు, నిన్ను బానిసగా చూసేటోళ్ళు కాదు. పాలకులు అంటే పెద్ద జీతగానికంటే ఎక్కువ. కరెక్ట్. ప్రజలకు నువ్వు సేవకుడివి, ప్రజలకు నువ్వు వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి నీ చేతిలో అధికారంలో ఉన్నప్పుడు నీ చేతి నుంచి ఏదైనా సహాయం చేయాలని ఆ ఉద్యోగం. కానీ ఎమ్మెల్యే కాగానే నీకు ఓటేసినోడు గేటు దాటడు, ఎమ్మెల్యే కాగానే ఎమ్మెల్యే ఇంట్లో కుక్కకున్న విలువ బెడ్రూమ్లో ఉంటుంది ఎమ్మెల్యే పక్కన. ఓటేసిన వ్యక్తి నీ గేటు దాటాలంటే గన్మెన్లు అడగాలి, పిఎల్ని అడగాలి. నీ కుక్కకు పిల్లికున్న విలువ నా ఓటర్కు నా జాతి బిడ్డలకు లేదు. ఇది బాధాకరం. ప్రజాస్వామ్యం అందరికి సమానత్వాన్ని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నీకు ఓటేసిన నిన్ను దేవునిగా పూజించాలి. కానీ నువ్వు ఇంటికి రానియడానికే, అంటే నీకు బెడ్రూమ్లో ఉన్న కుక్క అంటే హీనంగా నిన్ను చూస్తున్నానని గమనించాలని నేను ఈ సమాజానికి కోరుతున్నా. చైతన్యవంతులం కావాలి మనం. ఈ సమాజంలో నేను కోరుకున్నది ఒకటే, అందరికీ మంచి చేసినోడు ఎవరైనా సరే, అగ్రకులమైనా సరే కింది కులాలమైనా సరే, అందరికి మంచి చేసి అందరికి సమానత్వం వైపు చూస్తే పెట్టే కాడ స్వార్థం లేకుండా పెట్టగలుగుతాయి, నో ప్రాబ్లం. కానీ స్వార్థంతో వివక్షతో పెడితే మీరు చూడండి ఎప్పటికైనా అది తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు, మా ఎస్టీ అమ్మాయిల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలు అంత ఇంత కాదు. ఏందండి నాకు అర్థం కాగలుగుతా, మీరు ఆడవారే కదా, మీరు ఏ కులం అని అవసరం ఆడవారికి? మా కులానికి వచ్చేసరికి మా ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే కనీసం కనికరం లేదండి ఈ సమాజంలో? పాలకులకు కానీ, అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఎలాంటి స్పందన లేదు. ఎక్కడిది? శంషాబాద్లో మొన్న ఒక చిన్న పాప, 13 సంవత్సరాలు నిండని పాప, ఎంత దారుణం! ఇవాళ
31వ తారీఖు ఒక ఆదివాసీ మహిళ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉన్నారు, తను మాట్లాడే పరిస్థితి లేదు, చావు అంచుకొచ్చింది. ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చాను నేను, హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి వచ్చాను నేను. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉంటే వచ్చి ప్రభుత్వము, నువ్వు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వము, మహిళగా చూడాల్సిన ప్రభుత్వం, పార్టీలు దాన్ని ఆదివాసీ మహిళల మీద జరుగుతున్న దాడిని జరగకుండా రక్షణ కల్పించాల్సిన 5th షెడ్యూల్లో 6th షెడ్యూల్లో మాకున్నటువంటి హక్కులను మర్చిపోయి రాజకీయం కోసం మతాల మధ్యన పంచాయతీని డైవర్ట్ చేస్తే అసలు మాకు ఇంకెవరు న్యాయం చేస్తారు? మేమేం అడుగుతున్నాం? మీరు ముఖ్యమంత్రి అయినారు, మాకు రావాల్సిన వాటా నువ్వు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, లేదంటే మాత్రం ఖచ్చితంగా తీర్పునిస్తాం. ఈ జాతి ఉంటే ఒకే సైడ్ ఉంటుంది. ఇందిరాగాంధీని నమ్మినాం, ఇందిరాగాంధీ మాకు రిజర్వేషన్ ఇచ్చిందని కృతజ్ఞత ఉన్నటువంటి జాతి. ఎన్టీ రామారావు గారు 4% నుంచి 6%, 2% రిజర్వేషన్ పెంచితే వారిని కూడా మర్చిపోలేని జాతి. తెలంగాణ ఉద్యమంలో 10% రిజర్వేషన్ తండా పంచాయతీ చేసిన కేసీఆర్ని మర్చిపోలేని జాతి. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా డిమాండ్ను వారి ముందు పెడుతున్నా మీ ద్వారా. మా అమ్ముల్ని కూడా ఆ స్థాయి గౌరవాన్ని మీరు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులలో, ఎమ్మెల్సీలలో, మంత్రి పదవులలో, నీ 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 కోటరీలలో, నీ సలహాదారులలో ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన సలహాదారులో ఒక గిరిజనుడు తీసుకున్నట్టే గొప్పోడు రేవంత్ రెడ్డి. అంటే గిరిజనుడు సలహాదారుడు ఉండడం, సలహాదారుడు అంటే ఏంది? ఒక ఫీలింగ్. అడ్వైజర్ గిరిజనుడు ఉండొద్దు అని అనుకుంటే నేనేం చేయలేను. కానీ మీరు నిజంగా వాళ్ళ అడ్వైజర్ తీసుకుంటావా తీసుకోవా నాకు తెలియదు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు, మీరు ఇవ్వచ్చు. ఇచ్చే దాంట్లో కూడా నువ్వు అందరికీ ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలని నా కోరిక. ఉండొద్దా అండి? రేవంత్ రెడ్డి గారికి ఆడ ఏదన్నా పంపకం జరుగుతున్నప్పుడు నా వాడు ఉంటే కనీసం ఆ పంపకాలు జరిగేటప్పుడైనా ఒక ఎస్టీ పిల్లోడు ఉన్నాడు, ఒక ఎస్టీ అడ్వైజర్ ఉన్నాడు, వీళ్ళకు కూడా ఒక పంపకాలు జరగాలని పంపిస్తానికి ఒక ఆలోచన చేస్తారా లేదా? 100% చేయాలి. సీఎం సెక్రటరీలలో ఒక్క ఎస్టీ అధికారి ఉన్నాడండి. ఇవాళ సేమ్ సచివాలయం, ఇంత పెద్ద సచివాలయం ఉంది కదా, ఒక్క బంజారా బిడ్డ క్యాబిన్ ఉందా అండి అక్కడ? నేనేమంటున్నా అంటే దేనికి అంటున్నా, అసలు మేము ప్రజాపాలన కూడా 80% ఓట్లతో ఈ రోజు గెలిచినావు, నువ్వు చూపించుకో, నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. ఈ పేద ప్రజల కోసం నువ్వు ఏం చేస్తావో నిలబడిపోతావు, మా గుండెలు నిలబడిపోతుంది. ఇందాక నేను చాలా మంది గొప్పల పేర్లు చెప్పినట్టు నువ్వు ఆ పని చేస్తే నిలబడిపోతావు, కాదంటే తుడిచిపోతావు. చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ 3 ఇచ్చి 2001లో ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇచ్చిండు. వారిని కూడా మర్చిపోదు మా జాతి. ఇప్పటికీ కూడా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు చేసి సేవలు ఉన్నాయి, మేమేం మర్చిపోయేటోళ్ళం కాదు. కానీ మా కోసం ఏదైనా చేయాలి, ఇవి కాక చేయకపోతే తిరుగుబాటు తప్పదు. అంటే సంజీవ్ నాయక్ గారు మీ దృష్టిలో ప్రజాసేవ రాజకీయాలు రెండు ఒక్కటేనా? ప్రజాసేవ రాజకీయాలు వేరు. దేని వైపు మీ లక్ష్యాన్ని, మీరు ఏ మార్గాన్ని మీరు ఎంచుకుంటారు, దేని వైపు మీరు వెళ్ళాలని? ఏ పదవి లేకున్నా ఇవన్నీ చేసింది నాకు ఎమ్మెల్యే ఎంపీ ఉంటే నేను చేయలే. ఈ జాతి ఒక అద్భుతమైన ఉద్యమ నిర్మాణం చేసుకున్నా, అద్భుతంగా కార్యాచరణ తీసుకున్నా, సాధించుకున్నాం. కానీ రాజకీయ పదవులలో ఉంటే ఇంకెక్కువ సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఇంకెక్కువ సర్వీస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, చట్టాలు అద్భుతమైన చట్టాలు తేవడానికి ఆస్కారం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు అంటేనే చట్టాలు చేసేవాళ్ళు. ఆ చట్టాలు చేసే కాడ ఈ పేద వర్గాల ప్రజలకు సంబంధించి బాధలు తెలిసిన వాడు ఉంటే కొంచెం మంచి చట్టాలు వస్తాయి. ఇమీడియట్గా మార్పు జరగకుండా 4 రోజుల తర్వాత మంచి మార్పులు జరుగుతాయి. దాంట్లో మాలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మంచి జరుగుతాయని ఒక నమ్మకం ఉన్నది. అది మా సమాజానికి ఉంది, మా బంజారా సమాజానికి ఉంది, పేద సమాజానికి ఉంది, నాకు కూడా ఉన్నది. వస్తే చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి. ఏదో ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, ఏదో ఎమ్మెల్సీ అయితే ఏదో తెల్లారే మొత్తం ఇది చేసుకోవాలనే ఉద్దేశం కాదు. అయిపోయింది, మనిషి పుట్టడం జరిగిపోయింది, బతుకుతున్నాం, చచ్చిపోతాం. ఎవడు కూడా 1000 సంవత్సరాలు బతకడానికి రాలేడా. ప్రధానమంత్రి కూడా రాసుకోడు 1000 సంవత్సరాలు బతుకుతా అని. ఆయన ప్రధానమంత్రిగా రాసుకోవచ్చు, ఛాన్స్ లేదు. మనం ఎప్పుడు పోతామో తెలియదు. కానీ చరిత్రలో నిలబడిపోయే చనిపోవాలి. ఇది నా ఫిలాసఫీ. దీనికోసమే నా అడుగులు ఉంటాయి. నేను నా సైన్యాన్ని కూడా తయారు చేసేటప్పుడు సేవలాల్ సేన, ఇవాళ ప్రతి ఒక్క తండాల్లో సేవలాల్ సేన గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. నా మాటలు స్ప్రెడ్ అవుతుంటాయి. నేను కనబడకపోవచ్చు, నేను తెలియకపోవచ్చు చాలా మంది కూడా. కానీ నేను తీసుకోపోయిన నా తీజ్ సంస్కృతి కానీ, నా భాషకు సంబంధించింది కానీ, నా కల్చరల్ సంబంధించింది కానీ, నా సేవలాల్ మహారాజ్ చూపించిన దారి కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా పోతుంటాయి. దీంట్లో చాలా అద్భుతాలు జరుగుతాయి రేపు భవిష్యత్తులో. ఈ జాతి మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకురావడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను తయారు చేసినాం.
భవిష్యత్తులో చూస్తారు మీరు కూడా. అంటే 2028 వరకు కూడా మీ ప్రజలు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళే కానీ మీ వాస్తవులు ఎవరైతే ఉన్నారో అందరూ మిమ్మల్ని అప్పటి వరకు ఎదురు చూడాల్సి ఉంటారు. అంటే మధ్యలో ఎన్నికలు లేవు కదా, ఇక ఎమ్మెల్సీలు రాజ్యసభలు అంటే ఆ పార్టీల ఇష్టం, ఆ ప్రభుత్వాల ఇష్టం, మనకి ఇస్తుందని కాదు. ఏం లేదండి, మీకు ఎలాంటి అధికారం లేకపోయినా కూడా మీ అవ్వను అంటే 20 సంవత్సరాల నుంచి వీళ్ళ కోసమే మీరు పోరాడుతున్నారు, వీళ్ళ కోసమే మీరు ఎంతో కష్టపడి చేస్తూ ఉన్నారు. అట్లాంటిది ఇన్ని సంవత్సరాలు మీ ఎదురు చూపులు ఖచ్చితంగా 2028కి అది నెరవేరుతుంది అనుకుంటున్నారా? ఒకవేళ నెరవేరితే మీరు ఎక్కడి నుంచి మీకు టికెట్ వచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను 2024కు సంబంధించి ఇల్లందులో బాగా పనిచేసినాను. నేను ఓకే, ఆడ అన్ని వర్గాలతోటి కలిసి మంచిగా వర్క్ చేసుకున్నా. సరే, టికెట్లు రాజకీయ పార్టీలు టికెట్ మనం కూడా ఆశించినాం. ఓకే అండి, ఓకే. సరే, వాళ్ళు వీలు కాలేదు, నాకు టికెట్ రాకపోవడంతో నేను పోటీ చేయలేదు. నేను స్వతంత్రంగా పోటీ చేసే శక్తి, ఆ ఆర్థిక శక్తి నా దగ్గర లేదు. సో పార్టీలు టికెట్ ఇవ్వాలి, నేను ఆ పార్టీలు టికెట్ ఇస్తేనే నేను పోటీ చేయాలి. గెలిస్తే ప్రజలకు సర్వీస్ చేస్తా, ఆ పార్టీని కూడా నేను నెత్తిన పెట్టుకుంటా. అంటే ఏ పార్టీల నుంచి మీకు ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి? ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు? నాకు 3 పార్టీల నుంచి బలమైన, ఇప్పటి నుంచి కాదు కదండి, నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నా. అటు టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు నాకు డైరెక్ట్గా చెప్పాను కదా మీకు ముందే, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి చాలా మంది ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా నేను చేస్తున్న పని వాళ్ళకి తెలుసు కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు, మొన్న Group 2 వాయిదా వేయడంలో కీలక పాత్ర పోషించిన నేనే, పోరాటం చేసిన. వాయిదా వేయించడానికి నాతో చర్చలకు పంపించారు. చామల కిరణ్ కుమార్ గారు ఎంపీ వచ్చినారు, బీర్ల ఐలయ్య గారు విప్పు ఎంపీ, మహబూబ్ నగర్ గారు, మన నాగర్ కర్నూలు ఎంపీ గారు వారు వచ్చినారు. అట్లా ఒక 2-3 చర్చలు, బట్టి విక్రమార్ గారితో చర్చలు జరిపినాం మా ప్రతినిధి బృందంలో. నేను ఉద్యమకారుని, నేను నిరుద్యోగిని కాదు. వాళ్ళ తరఫున నేను కొట్లాడినా. ఈ Group 2 వాయిదా వేస్తే లాభం పెంచి వాయిదా వేయమని మేము అడిగినాం. సరే, లాస్ట్కు వాళ్ళు వాయిదా వేసినారు. సరే, ఆ నిరుద్యోగ యువత ఒక ఎస్టీలు లేరు అందులో, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నేను చేసినటువంటి ఏ పని కూడా ఇప్పటిదాకా ఫెయిల్ అయితే కాలే. నేను ఎత్తుకున్న ఏ పాయింట్ కూడా జెన్యున్గా నేను ఫైట్ చేస్తా, ఖచ్చితంగా సాధించే తీరుతా. అది నా ఆత్మవిశ్వాసం. నాకు ఇవన్నీ సాధించిన వ్యక్తిగా నాకు నమ్మకం ఉన్నది. మేము ఎత్తుకున్న ఏదైనా అంశం ఉంటే దాన్ని సాధించే వెనక తిరుగుతా తప్ప. ఇప్పుడు సంజీవ్ నాయక్ గారి మీద అలాంటి అంత ఖచ్చితమైన నమ్మకం మాకు కూడా కలగబట్టే ఈ రోజున ప్రజల వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ ఒక ఉద్దేశం కానీ, వాళ్ళ ఒక అభిమానం కానీ, వాళ్ళు ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉంటుంది కదండి, ఇప్పుడు మీకు ఎలా ప్రత్యేకంగా చేయాలి, వీళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి మన వాళ్ళకి ఇది చేయాలన్న ఆశ మీకైతే ఎలాగైతే ఉందో, అలాగే మీ వాళ్ళకు కూడా మిమ్మల్ని ఒక మంచి పదవిలో వాళ్ళు చూడాలి, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ నెరవేర్చుకోవాలని వాళ్ళు ఆశపడతారు కదండి. ఒకటైతే నిజం, అవకాశం ఇచ్చిన పార్టీలను కానీ నాయకులను కానీ నేను నా జన్మలో మరవను. ఎందుకంటే నా జాతికి ఇంకా సర్వీస్ చేయాల్సిన చాలా ఉన్నాయి. ఈ సంఘ సంస్కరణలో నా వాటా, నా భాగాన్ని, నా బాధ్యతను ఇంకొంచెం గొప్పగా తీసుకురావాలనేది ఉంది. కిందవాడు కిందనే ఉండిపోతున్నాడు, పైవాడు పైపోతున్నాడు. ఇవన్నీ మాటలు మాట్లాడడానికి రాజకీయ పార్టీలలో పోయిన తర్వాత ఇవన్నీ ఉంటాయా ఉండవా నాకు తెలియదు. కానీ నేను వాళ్ళ కోసం ఏదన్నా చేయాలనేది మాత్రం ఉన్నది. అది చేయాలంటే ఆ అవకాశం వస్తేనే చేయగలుగుతా, లేదా పోరాటం 5 సంవత్సరాల్లో ఆ పదవి వస్తే 5 సంవత్సరాల్లో చేస్తాం, కాదంటే 10 సంవత్సరాలు. ఇప్పుడు వంశపారంపర్యంగా చూసుకుంటే మీ తండ్రి దగ్గర నుంచి కానీ, తాతల దగ్గర నుంచి కానీ ఎవరు కూడా రాజకీయాల్లోకి రాలేదు, చేయలేదు. మిమ్మల్ని చూస్తుంటే ప్రజల కోసం మీరు ఒక పదవి లేకపోయినా కూడా అదే విధంగా మీరు అందరి కోసం ఎలాంటి సేవలు చేయాలో చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే మా నాన్నగారి గురించి చెప్పాలి, మా అన్నయ్య గురించి చెప్పాలి. అసలు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు రాజకీయాల వైపు వెళ్ళాలి, రావాలనుకున్నారు, అదొకటి చెప్పండి నాకు. తర్వాత మీ నాన్నగారి గురించి, మీ అన్నగారి గురించి, మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు అన్నది కూడా నాకు వివరించి. ఇప్పుడు ఒక ఆబ్కారీ సంఘటన, ఆబ్కారీ శాఖ వాళ్ళు గిరిజనుల మీద వాళ్ళ కేసుల టార్గెట్లు ఉంటాయి. ఓకే, వ్యాపారాలు, బెల్లం వ్యాపారం చేసేటోళ్ళు కంటిన్యూగా ఒకళ్ళ దగ్గర కొని ఇంకో దగ్గర, తన దగ్గర ఒకరోజు మానేసి ఇంకో దగ్గర కొంటే తను కంప్లైంట్ ఇస్తాడు ఆబ్కారులకు. వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకుంటారు. బెల్లం దొరకదు, సారా దొరకదు, కానీ తెచ్చి కేసు పెడతారు. ఎందుకంటే ఈ షేటు సావుకారు ఎవరైతే ఉన్నారో
ఆయన దగ్గర తీసుకోవట్లేదని కోపంతో కంప్లైంట్ ఇస్తాడు, సార్ వాళ్ళు కాస్తున్నారు బెల్లం తీసుకోపోయారని. ఈ కంప్లైంట్ తోటి ఆడవాళ్ళని లేదు మగవాళ్ళని లేదు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో రాత్రి మగలు కూర్చోబెట్టిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద నాకు బాగా కదిలించింది. నేను పెద్ద పోరాటం చేసిన. నేను అసలు బెల్లం పట్టిక అమ్ముతున్న వాళ్ళ మీద కేసులు పెట్టకుండా, బెల్లం పట్టిక లేకుండా సారా లేదు కదా, మరి సారా ఎప్పుడన్నా తప్పు చేసిన వాళ్ళు లింక్ ఉంటుంది కదండి, ఆ లింకులో అసలు లింకుని మొదలుపెట్టి బెల్లం పట్టిక అమ్ముతున్న వాళ్ళు బంగ్లాలు కలర్ బిల్డింగ్లు కట్టుకొని ఉన్నప్పుడు ఆ బెల్లం పట్టిక ఇచ్చే వాళ్ళు మంచిగా ఉంటారు, తీసుకొచ్చి సారా కాసేటోళ్ళు జైల్లో ఉంటారా పోలీసులు ఉంటారా, సారా ఎక్కడి నుంచి వస్తుంది, మీరు అటెండ్ చేస్తారని చెప్పేసి పెద్ద పోరాటం. పెద్ద ఒక సిఏ గారు అయితే ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన, కానీ సురాడు నేను ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు. ఈనాడు పేపర్లో కూడా వచ్చింది అది. నేను ఆబ్కారీ పోలీస్ ముట్టడి చేస్తే, పెద్ద ఎత్తున ముట్టడి చేస్తే నేను ఎన్కౌంటర్ చేస్తాను, నువ్వు ఏది పడితే అది ధర్నాలు రాస్తారో చేస్తున్నావు అంటే ఆయన అంత ఫ్రస్ట్రేట్, అంత పై అధికారులు అంతా తిట్టినారు ఆయన్ను. అయినా నేను భయపడలే. అది ఈనాడులో ఆ పేపర్లో కూడా వచ్చింది అప్పట్లో. కానీ సమస్యను ప్రజలకు తెలియపరచాలి, సమాజానికి కాదు. మీకు గన్ షాట్లు కూడా మీకు పెట్టిన రోజులు ఉన్నాయి భయంకరంగా నా మీద. అప్పుడు నిర్బంధాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను గదర్నను ప్రోగ్రామ్స్ సంబంధించి కొంచెం కార్యక్రమాలు చేయించిన వారితో కూడా. వారితో కార్యక్రమాలు చేయించినప్పుడు నాకు తెల్లారి నుంచి ఫోన్లు, భయపెట్టి ఆడాలు, నీకు మావోయిస్టులతో సంబంధాలు, నువ్వు వాళ్ళతో ఎందుకు పోతున్నావు, నువ్వు మంచి పిల్లగాని, నువ్వు పోకు, మన ఏరియాలో అట్లా లేదని నాకు చాలా ఫోన్లు, బెదిరింపులు, ఫోన్లు, హెచ్చరికలు. అట్లని మావోయిస్టులు అప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ పార్టీ మా ఎస్టీ అబ్బాయిని కొరియర్ పేరు మీద, అదే ఇన్ఫార్మర్ పేరు మీద చంపేస్తే దేవరకొండలో పోయి మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా నేను రాస్తారోకో చేసినాను. అంటే పోరాటం అనేది నిజాయితీగా జరగాలి, ఆశ్రమిస్తున్న వాళ్ళను చంపడం అనేది కరెక్ట్ కాదనేది ఆ రోజు నేను గట్టిగా దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్ ముందు వాళ్ళకు వ్యతిరేకంగా నేను రాస్తారోకో చేసిన. నేను రెండు వైపుల నుంచి ఇబ్బందులు పడ్డవాడిని. కానీ నాకు ఒక నమ్మకం ఏంటంటే నేను చేస్తున్న పని నిజాయితీ వాళ్ళు గుర్తించిన నాడు నాకు నన్ను ఏం చేయలేదని. నా మీద కూడా 2-3 మర్డర్ అటెంప్ట్లు జరిగినాయి. వాళ్ళ తర్వాత చెప్పి లేదన్నా నీ మీద ఇట్లా జరిగిందని, అంటే మేము రావడానికి వచ్చినాం, నీ గురించి తెలుసుకున్న తర్వాత ఈ సమాజానికి నీ అవసరం ఉందని చెప్పేసి వదిలిపెట్టిపోయినామని ఒక 3 సార్లు జరిగింది అట్లా. అంటే 3 times చేశారు వాళ్ళు. రెక్కి చేసి నా గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయిపోయిన వాళ్ళు ఉన్నది. అంటే అన్ని దాంట్ల నుంచి బయటపడి రకరకాల కుట్రలు, వెన్నుపోట్లు, అవమానాలు, పనికిమాల పంచాయతీలో కేసులలో రకరకాల పద్ధతుల్లో నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ నేను ఆగిపోవాలని, నన్ను తగ్గియాలని వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచన అదైతే నేను తగ్గిపోవాలి, కానీ వాళ్ళ ఆలోచన నాకు తెలుసు కాబట్టి నేను తగ్గలేదు. నేను ఎంత దూరంలో పోదామని మొండిగా కూర్చున్నా. మా అమ్మకి 6 అన్నదమ్ములం, 6 అన్నదమ్ముల్లో ఒకడిని. నేను పోతే ఇంకా 5 ఉంటారు అనేది ఒక ధీమా. నేను పోతే ఇంకా 5 ఉంటారు మా అన్నలు, వాళ్ళు కూడా నాకంటే ఒక ముండోళ్ళే. మా నాన్న అప్పుడు నిజాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పోరాటం చేసిన, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోరాటం చేసినోడే. మా అన్నయ్యలు యువత ఉద్యమాన్ని మా గ్రామాలలో తీసుకుంటా కొంచెం మంచి యూత్ ఆర్గనైజేషన్ బాగా చేసేది. తర్వాత కాంగ్రెస్ పార్టీతో మా వాళ్ళు ఉండేది. మా అన్న 3వ అన్నయ్య శ్రీనివాస్ నాయక్ అని ఉప సర్పంచ్, 6 అన్నదమ్ములం మేము. 3వ అన్నయ్య ఉప సర్పంచ్ చేసిండు. అయితే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ ఫ్యామిలీ అని మా ఫ్యామిలీ మీదనే ఉన్నాయి లేని అన్ని కేసులు పెడితే సంవత్సరం పాటు మా 3 అన్నలు జైలు పోయినారు. 1 year జైలు, చెంచల్గూడ జైల్లో. రాజీవ్ గాంధీ జరిగిపోయినప్పుడు విధ్వంసం జరిగింది. అయితే మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మాదే అని మా మీద, మా 3 అన్నల మీద కేసులు పెట్టినారు. అందులో 2 చనిపోయారు, ఒక ఆయన బతికి ఉన్నాడు, మా అన్నలు కూడా. కానీ నేను లాస్ట్. అయితే ఇక మొదటి నుంచి ఒక కుట్రపూరితమైనటువంటి ఇది కరెక్ట్. మా అమ్మ ఆప్కారాలను కూడా ఒక సందర్భంలో బాగా గెదిగింది, నాకు గుర్తుండిపోయింది చిన్నప్పుడు. ఇక ఊకే మా మీద వచ్చి ఎగబడతారు మీరు అని కొంచెం గట్టిగా తిరగబడ్డది. మంచిగా లంగోడం పెట్టుకొని ఏంది ఊకే మీరు వస్తున్నారు అని చెప్పేసి ఇక సీసాలు పట్టుకొని తరిమింది. అప్పట్లో నాకు బాగా అవన్నీ గుర్తున్నాయి. నేను పేదరికం చూసినవని, బాధలు చూసినవని, పోరాటం నా కళ్ళ ముందే మా అన్నదమ్ములు, మా కుటుంబం మీద జరిగిన కుట్రలు చూసినవని, చదువుకోవాలంటే
బెస్ట్ లెవెల్ స్కీమ్ ఉంటే నాకు సీట్ వచ్చినా నాకు సీట్ రాకుండా చేసి వీడు చదువుకోవద్దు వీళ్ళ కుటుంబంలో ఈ కుటుంబం అనేది చదువుకూడదు అని ఒక కుట్ర చేసిన అప్పటి నుంచి బాగా భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళమే. అయినా మేమేదో గొప్పగా ఉండాలి అనేది కాదు, సమాజంలో మేము గొప్పగా గౌరవించబడాలి, మా కమ్యూనిటీ కూడా మంచిగా ఉండాలి, పేదవాడకు అనేది గుర్తించబడాలి. అందులో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఉద్యమాల్లో నేను 2-3 బస్తీలు చూస్తే కళ్ళలో నీళ్ళు ఆగలే. ఒకటి వనస్థలిపురం, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ కూడా తీసుకోండి అక్కడికి వెళ్ళి. వనస్థలిపురం రైతు బజార్ అని ఉంటుంది, వనస్థలిపురం సుష్మా థియేటర్ లోపల. రైతు బజార్ పక్కన డబుల్ బెడ్ ఉంది, 9 అంతస్తుల ఫ్లోర్ ఉంటుంది. అక్కడ 30 సంవత్సరాల నుంచి మా వాళ్ళు బతుకుతుంటారు, ఇక్కడే ఉన్నారు. కేటీఆర్ గారు ఫౌండేషన్ అయిపోయి బిల్డింగ్స్ కూడా అయిపోయినాయి. దానికన్నా ముందు ఆ మురికివాడల్లో ఉన్నారు, అది 1 ఎకరం ల్యాండ్, అది ఎకరం ల్యాండ్. ఆ ఎకరం ల్యాండ్ ఖాళీ చేయించాలని చుట్టుపక్కల వాళ్ళు, ఎందుకంటే పాపం వీళ్ళంతా మురికి పని చేసేటోళ్ళు కదా, చెత్త పని చేసేటోళ్ళు, వీళ్ళు గుడిసెలు ఉన్నాయి, ఈ మురికి నీళ్ళు మొత్తం ఇక్కడి నుంచే పోతున్నాయి, వీళ్ళని ఖాళీ చేపిస్తే దీన్ని పార్క్ చేసుకుందామని. చూసిరండి, మనిషి జీవిస్తానికి నువ్వు ఇల్లు నిర్మించి చేయకుండా, రెగ్యులేషన్ చేయకుండా, నువ్వు పార్కు కోసం నీ మధ్యన వాడు బతకొద్దని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి అక్కడి నుంచి లేపాలని ప్రయత్నం చేస్తే నేనే మీటింగ్లు పెట్టి 1కి 4 సార్లు తిరిగి ఇక్కడి నుంచి వీళ్ళు లేవాలంటే నా తల తెగాలని చెప్పేసి సవాల్ ఇచ్చి అక్కడనే ఒకటే రోజులో జియో ఇప్పించి మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఫౌండేషన్ చేసి ఇవాళ 9 అంతస్తుల బిల్డింగ్. నాయన నరసింహారెడ్డి గారు బతుకున్నప్పుడు సేవలాల్ మహారాజ్ జయంతి నేను ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రం పక్కన లంబాడి బస్తీ ఉంటుంది, అక్కడ కళ్యాణ్ అని మా బస్తీ అధ్యక్షుడు హూబా కళ్యాణ్ మా నాయకులు ఉన్నారు. అప్పుడు గుడిసెలు మొత్తం మురికివాడల్లో గుడిసెలు. వారు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడి చెప్పిన, సార్ ఏం సార్ ఇది మీ నియోజకవర్గము, ఈ గుడిసెలు గిట్నే ఉంటాయా, ఏం డబుల్ బెడ్రూమ్ ఎక్కడో కట్టుడు ఎందుకు, మీరు ఇక్కడ కట్టండి మంచి పేరు వస్తుంది, హైదరాబాద్ నడిపడుతున్నా, మామూలు మురికి నీళ్ళలో మురికివాడల్లో ఉండాలన్నా, ఆడవాళ్ళు బయలుకు పోవాలంటే కూడా సాటుగా పోయే పరిస్థితి లేదు, స్నానం చేయాలంటే కూడా బరిబాతకు చేసే పరిస్థితి ఉంది అని అంటే పాపం వారు దాన్ని వెంటపడి ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ఒప్పించి ఆ రోజు డబుల్ బెడ్రూమ్, అది కూడా కేటీఆర్ గారే, నేను కూడా పార్టిసిపేట్ అయినా. అక్కడ డబుల్ బెడ్రూమ్ చూడండి, సింగరేణి బస్తీ అని ఉంటుంది అక్కడ, ఇది సైదాబాద్ కాలనీలో ఒక 4-5 బస్తీలు ఉంటాయి, సింగరేణి, రౌద్రి, ఇండస్ట్రియల్ సొసైటీలు అని ఉంటాయి. ఒక 45-50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళకు. 3-4 సార్లు ప్రయత్నం జరిగింది లేపాలని. మళ్ళీ నేను ఆదిలాబాద్లో మీటింగ్లు ఉంటే ఉరికొచ్చిన, అక్కడికి ఉరికొచ్చి నేను నిలబడి ఎవరైతే వచ్చిరో వాళ్ళందరినీ మళ్ళీ వెనక వెళ్ళగొట్టించి మళ్ళీ అక్కడనే గుడిసెలు కట్టించిన, అక్కడనే ఇల్లు కట్టేయాలని నేను కొట్టాడుతున్నా. ఈ అన్ని జరుగుతున్నప్పుడు నాకు బెదిరింపులు వచ్చినాయి, డబ్బులు ఆశ చూపించిన పరిస్థితులు ఉన్నాయి, డబ్బులు ఆశ కూడా చూపించినారు. ఇక్కడ ఖాళీ చేపిస్తే నీకు అవుటర్ రింగ్ రోడ్ కాడ అవతల ఎకరం ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పేసి ఆశ చూపించారు. నేను డబ్బులకే లొంగాలి, డబ్బులకే చేయాలనుకుంటే నేను చాలా చేసుకునేవాడిని. కానీ ఆత్మగౌరవం కోట్లలో చూపించాలని చూసే వ్యక్తిని కాబట్టి వాళ్ళకి అక్కడనే ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేసిన తప్ప ఇంకోటి లేదు. హైదరాబాద్లో ఇంకా బస్తీలు ఉన్నాయి, మీరు ఏ పనులలో చూడండి, మీరు పొద్దున మీ ఇళ్లలో పనిచేసే కానించి ఆటోలు, క్యాబులు, చెత్త బండ్లలో ఎక్కడ చూడండి మా వాళ్ళు ఉంటారు. ఎందుకు అసలు మా ఈ జాతి ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి, ఎందుకు ఇటువైపు నెట్టివేయబడ్డది? బంజారా హిల్స్ ఎవరిదండి? మాది. బంజారా హిల్స్ మాది. దాదాపుగా 3000 ఎకరాలు పర్వానా రాసిచ్చిండు ఆనాడు నిజాం నవాబు. మీరు గోల్కొండ గోల్కొండ కిలాకు పోతే బంజారా దర్వాజా అని ఉంటుంది. ఎందుకు వచ్చింది ఆ పేరు? అక్కడ పైకి వెళ్తే జగదంబ మాత ఆలయం ఉంటుంది, స్వయంభూ జగదంబ ఆలయం అని. శివలాల్ మహారాజ్ పూజ చేసినటువంటి మా అమ్మవారి పేరు జగదంబ మాత, జగదంబ ఆలయం. ఆనాడు గతర్ వస్తే నిజాం నవాబు పిలిచి శివలాల్ మహారాజ్ తోటి సర్వీస్ తీసుకున్నాడు, ప్రకృతి వైద్యుడు మా శివలాల్ మహారాజ్. ఆయన చేసినటువంటి సేవల వల్ల అపరిష్కృతమైనటువంటి సమస్యను పరిష్కృతం చేసింది కాబట్టి జగదంబ ఆలయం ఇవాళ అందరూ బోనాలు ఎత్తున్నారు, సంతోషమే. కానీ బంజారా హిల్స్లో మేము ఉన్నామా ఇవాళ? బంజారా హిల్స్ అంటే ఇవాళ ఎన్ని వేల కోట్లు కాస్తుంది? ఇంత గొప్పగా బతికిన మా జాతిని ఎందుకు ఆ వైపు నెట్టివేయబడ్డది? సో ఎప్పుడో ఒకసారి శివలాల్ మహారాజ్ చెప్పిన మాట ఇది నిజం చేయాలనేది మా అందరికి కంకణబద్ధమైన. ఏం చెప్పినాడు? ఆత్మగౌరవంతో గౌరవంగా ఉంటూ ఎప్పుడో ఒకసారి గోల్కొండ కిలా, లాల్ కిలా అంటే ఎర్రకోట, ఎప్పుడో ఒకసారి జెండా ఎగరేయాలి నా బంజారా బిడ్డ అని చెప్పిపోయినాడు శివలాల్ మహారాజ్. అది సాధించే నేను సంజీవ్ నాయక్ గారు నేను అనుకుంటున్నా నా జాతి బిడ్డను ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక్కడ అయితే ఏదో పార్టీల అవకాశమే. అవునండి, అది కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్ఆ, ఇంకో పార్టీ నాకు తెలియదు. కానీ నా బంజారా బిడ్డ ఎప్పుడో ఒకసారి బంజారా బిడ్డ గోల్కొండ కిలాలో ముఖ్యమంత్రి హోదాలో జెండా ఎగరేయాలనేదే శివలాల్ మహారాజ్ చెప్పినటువంటి మాట. నేను దాన్ని నిజం చేయాలనేది నా అడుగు.
ఎప్పుడోసారి లాల్ కిలా మీద కూడా జెండా ఎగరేస్తానికి మా బంజారా బిడ్డ ఉంటాడనే ఆశిస్తున్నాం. ఎందుకంటే మహారాష్ట్రలో మేము ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళమే, ఏదో అత్యాశ కాదు ఇది. మహారాష్ట్ర అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళం. ఇది ఈ రాష్ట్రంలో కూడా మేము దాదాపుగా మేము 60-65 స్థానాల్లో మేము డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఉన్నాం. మేము తక్కువేం లేదు. అట్లాని అందరి నాయకత్వాన్ని, అందరి ప్రజల మనసును గెలుచుకునేటోళ్ళమే. మేము ఏ ఒక వర్గానికి, ఒక కులానికి వ్యతిరేకం ఉండేటోళ్ళం కాదు. మేము మానవత్వం ఉన్నోళ్ళం, ప్రకృతి ప్రేమికులు, అందరినీ ప్రేమించే వాళ్ళమే. ఎప్పుడో ఒకసారి అవకాశం రావాలనే నా పోరాటం ముందుకుంటుంది. మీ పోరాటం 100% సాధిస్తారండి. అలాగే మీరు కేసీఆర్ గారిని చాలా దగ్గరగా చూస్తున్నారు, వ్యక్తిగతంగా ఆయనతో కొంత కలిసిమెలిసి తిరిగే ఉన్నారు. కేసీఆర్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు సంజీవ్ నాయక్ గారు? కేసీఆర్ గారు గొప్ప దార్శనికుడు అండి. మరి ఎందుకు అలా అంటే ఆయన్ని మీరు ఓడించడం అంటే, కేసీఆర్ గారిని ఓడించడము అంటే జరిగిన లోపాలు వారు విశ్లేషించుకోవాలి. నేను చెప్పడం కంటే కూడా ఈ జాతిని ఎందుకు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దూరం అయిపోయిందో వారు విశ్లేషించుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడన్నా అన్ని చేసిన వ్యక్తిని దూరం చేసుకోరు, కానీ ఎక్కడనో బాధ జరిగి ఉంటుంది. ఆ బాధ ఏందో కనుక్కోవాలి. అది నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వారు ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు అడిగితే నేను ఖచ్చితంగా వారికి చెప్పుకుంటా. అవకాశం దొరికితే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నేను వారికి ఎందుకు ఈ కనెక్షన్ కట్ అయిందో నేను చెప్పగలుగుతా. నేను హెచ్చరించిన కూడా నా నాయకత్వానికి సంవత్సరం ముందే హెచ్చరించిన, మా జాతి దూరం కాబోతుంది అని సంవత్సరం ముందు హెచ్చరించిన. డైరెక్ట్ గా మాట్లాడారు. నేను కేటీఆర్ గారి లేదు కలిసే చెప్పిన, మంత్రులకు చెప్పిన, చాలా మందికి చెప్పిన నేను. కానీ వాళ్ళు వాళ్ళ లెవెల్ వేరే ఉండేనేమో. మన ఇంటర్వ్యూ జరుగుతున్నంత డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీ సైడ్ నుంచి కేసీఆర్ గారి గురించి ఏది మాట్లాడుతున్నా కూడా మీరు చాలా పాజిటివ్ గానే ఆయన గురించి మాట్లాడారు. అంటే మాకు చేసిండు కదండి, చేసిండు. సరే, ఉద్యమకారులు, జాతి ఉద్యమకారులకు ఆ స్థాయి గౌరవం ఇవ్వకపోవచ్చేమో, కానీ అది వారి పార్టీ నిర్ణయం, వారి పార్టీ ఇష్టం. నేను దానికి వ్యతిరేకం కాదు. నేను నా కోరిక, పెద్ద కోరిక కోరి ఉండొచ్చేమో, నా స్థాయి కాకుండా కోరిక కోరి ఉండొచ్చేమో వారి దృష్టిలో. నేను జడ్పీటీసీ కూడా అయినా కదా టీఆర్ఎస్ నుంచే. నేను వాస్తవానికి నాకు జడ్పీటీసీ పోటీ చేయాలని నాకు లేకుండే. నేను పోటీ చేయననే చెప్పిన. సో పార్టీగా వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు, పోటీ చేయి, నువ్వు జాతి కోసం పని చేసినావు, ఎప్పుడన్నా ఏదైనా అవకాశాలు పోటీ చేయంటే చేసినా. నేను నాకు ఇష్టం లేని పోస్ట్ అది. అయినా నేను ఏమంటున్నా అంటే, సరే నేను అడిగితే ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదు కాబట్టి నేను కేసీఆర్ గారి మీద అబాండం వేయడం కరెక్ట్ కాదు కదా. అంటే వారి జాతికి చేసింది కదా, కొంత చేసింది. దాన్ని ఇందిరాగాంధీ గురించి చెప్పలేదా నేను? ఎంత గొప్పగా చెప్పిన. చంద్రబాబు గారి గురించి చెప్పలేదా? కేసీఆర్ గారి గురించి చెప్తా. రేపు రేవంత్ రెడ్డి గారు చేస్తే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తా. నేను నా జాతికి ఎవరు, ఇప్పుడు మేము అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేరు మీద ఎవరిని లింకులు చూడండి. ఈ సమాజం అగ్రకులాల నుంచి నిచ్చెన వ్యవస్థ కింద గిరిజనులు ఉన్నాం. అసలు ఇప్పుడు చూడాల్సింది గిరిజనులు అందరూ. మాకు ఆర్టికల్ 46 అదే చెప్తున్నది, చాలా స్పష్టంగా చెప్తున్నది, ప్రత్యేక శ్రద్ధ చూపించాలని. ఇది చూపించాలి కదా. చూపించిన వాళ్ళకు మేము మా విశ్వాసం ఉంటుంది కదా, చూపించుకుంటాం కదా, కనీసం చెప్పుకుంటాం కదా అట్లీస్ట్. అది బాధ్యత కూడా. అది తిన్నిటి వాసాలు లెక్క పెట్టొద్దు. మనకు అది చేసిన, మా జాతికి ఇంత చేసినందుకు నేను నిజం చెప్పినా, ఇప్పుడు ప్రామిస్ చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీలో నేను 5 సంవత్సరాలు పనిచేయాలని, తండా గ్రామ పంచాయతీలు చేస్తే నేను 5 సంవత్సరాలు పనిచేయాలని నేను నా సంఘం నాయకత్వం ముందే చెప్పిన ఈ మాట. ఎందుకంటే మనకు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో డిమాండ్ చేసినాం. ఎన్ని కేసులు, ఎన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినాం, ఎన్ని కోట్ల చుట్టూ తిరిగినాం. రాజశేఖర పీరియడ్లో చేస్తా అని ఎన్నికల మేనిఫెస్టో పెట్టిరు, చేయలేదు. కాంగ్రెస్ 2 సార్లు మేనిఫెస్టో పెట్టింది, చేయలేదు. టీఆర్ఎస్ కనుక చేస్తే నేను 5 సంవత్సరాలు పార్టీకి సేవ చేసి ఆ విశ్వాసాన్ని నేను చూపించుకోవాలనుకున్నాను. నేను మా నాయకత్వం, మా సంఘ నాయకత్వం ముందే చెప్పిన ఈ మాట. నేను వారు పిలిచినా పిలవకుండా పార్టీకి 5 సంవత్సరాలు పనిచేయాలని నిర్ణయించుకున్నాను ఆ రోజులే. అంటే నేను ఎంత నిజాయితీగా ఉండాలనేది దీన్ని బట్టి మీకు అర్థం కావాలని చెప్తున్నాను, వేరే కాదు. నేను పదవి కోసం నేను పోలే. కాకపోతే ఆశయం ఉండే, ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా కొన్ని రుగ్మతలు ఉన్నాయి జాతిలో, ఇంకా సమస్యలు అనేది నిరంతరం వస్తూనే ఉంటాయి. కానీ జాతికి ఆత్మగౌరవము, ఒక అద్భుతమైనటువంటి వాతావరణం తేవాలంటే చట్టసభల్లో మనం ఉండాలనేది అసలు అందరు మా వాళ్ళు. నేను ఈ చట్టసభల్లో ఎమ్మెల్యే కావాలనో, ఈ ఎంపీ కావాలనో, లేదా రాజ్యం కావాలనో అట్లా రాలేదు. నేను అన్యాయం మీద ఉద్యమం ప్రారంభించి, అన్యాయం మీద ప్రారంభించిన ఉద్యమం రాను రాజ్యాధికారంలో వస్తేనే ఇంకా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ జాతికని తర్వాత అర్థమైంది కాబట్టి వచ్చినాను. ఈ ఎమ్మెల్యే ఎంపీ కోసమే సంఘాన్ని స్థాపించలేదు, ఈ ఎమ్మెల్యే ఎంపీ కావాలని నేను పోరాటాలను చేయలేదు. నా జాతికి ఎప్పుడు నేను రక్షణ ఉండాలి, నా బాధ్యత అది. సేవలాల్ మహారాజ్ చెప్పిన ఆశయాన్ని నేనే తీసుకుపోవాలి, అందరినీ ఏకతం చేయాలి.
నా వాళ్ళు కూడా నా మీద విమర్శలు చేస్తా అనుకుంటారు. అయినా వాళ్ళని ఇవ్వాలి కాబట్టి రేపన్నా నేను దగ్గర తీసుకుంటా, దాంట్లో అనుమానం లేదు. ఒకరిద్దరు అలుగుతారు, జలసి ఉంటుంది, సహజం, ఈ మానవ సహజం ఇది. కాబట్టి నేను ఎవరిని కూడా నేను పెద్దగా వాళ్ళను లేదండి. మీ స్వతహాగా మీ మనస్తత్వం ఎలాంటిది అని చూస్తే అందరినీ కలుపుకుని వెళ్ళే మనస్తత్వమే కనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. మిమ్మల్ని నెగిటివ్ గా చూసేటటువంటి వాళ్ళు ఉన్నారంటే అది నమ్మకం విషయం. అది ఉంటారు. నేను దేవుని కాదు, మనిషిని. నాకు తెలియకుండా పొరపాటు జరిగి ఉండొచ్చు. జరిగినప్పుడు అరే సంజీవ్ నాయక్ అలాంటి వాడు కాదనుకున్నట్టు నాతో పాటు వస్తాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కంప్లీట్ గా. అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మీ అభిప్రాయం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేసినాడు. గిరిజన డిక్లరేషన్ రమేష్ రాథోడ్ గారు, స్వర్గీయ రమేష్ రాథోడ్ గారు, మాజీ ఎంపీ గారు వారి పార్టీలో ఉండే. నన్ను అప్రోచ్ అయ్యారు ఏమేమి డిమాండ్లు పెట్టాలనేది. నేను అప్పుడు హక్కుల నేత కాబట్టి నేను కొన్ని డిమాండ్లు వాళ్ళు చూసిన తర్వాత నేను చాలా డిమాండ్లు పెట్టినా. ఇవి పెడితే ఈ జాతికి లాభం చేసిన వాళ్ళు గారు, ఎట్లాగో తెలంగాణ విడిపోతుంది, అట్లీస్ట్ ఆంధ్ర కన్నా మీరు మీ పార్టీ రీచ్ అవుతుంది కమ్యూనిటీకి, ఇది కాదని చెప్పేసి నేను చాలా డిమాండ్లను పెట్టి రమేష్ రాథోడ్ గారి ద్వారానే చంద్రబాబు నాయుడు గారికి పంపించినాం. అంటే వారు వచ్చి అడిగానే నేను పంపించినాం. పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇది అంతా మంచిగా ఉందని అనుకుంటూ ఏందో ఒకరోజు నన్ను పిలిపించినాడు. పిలిపించి ఇట్లా సంగతి గిరిజన డిక్లరేషన్ మంచిగా రాసినాం, కలిసి పనిచేయి అని చెప్పేసి మాట్లాడినాను. మాట్లాడితే నేను పోలేదు. పోతే సరే మన తెలంగాణకు వస్తున్నప్పుడు డిమాండ్, అందులో నేను పెట్టిన డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఒక డిక్లరేషన్ సంగారెడ్డి డిక్లరేషన్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. సంగారెడ్డి డిక్లరేషన్ చేసి తండాలు గ్రామ పంచాయతీలు చేస్తాం, ఈసారి ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టామని నేను పెట్టిన డిమాండ్స్ మొత్తం చదివిండు ఆ డిక్లరేషన్. అంటే నేను పెట్టినట్టు చదివిండు. నేను వెంటనే తెల్లారి ఒక 2-3 వేల మందిని తీసుకొని పోయి ఆయన పాదయాత్రకు పోయి మద్దతు ఇచ్చిన. అక్కడ రాసుకుండు ఆంధ్రజ్యోతి పేపర్ ఇప్పటికే అని తీయండి, అది సంగారెడ్డి డిక్లరేషన్ తెల్లారి నా పేరు చంద్రబాబు నాయక్ అని వచ్చింది. ఎవరిది? బాబు గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు ఆంధ్రజ్యోతికి వచ్చింది. నా పేరు చంద్రబాబు నాయక్ అంటే లంబాడీలో అంతమందిని మేమందరం పోయి మద్దతు ఇయ్యేసరికి నా సంఘంగా పెద్ద ఎత్తున ఆ రోజు భాగస్వామ్యం అయింది కాబట్టి నా పేరు చంద్రబాబు నాయక్ అని పెట్టుకున్నాడు. నాయక్ అనే పేరు పెట్టడానికి కారణం నేను చిన్నోనైనా కానీ నాయక్ అనే పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయక్ అని వచ్చిందంటే నా వల్లనే కదా, ఆ రోజు ఆ పేపర్కి ఆ చరిత్రే కదా. ఇక ఆ పాదయాత్ర మొత్తం అయిపోయిన దానికి మా నాయకత్వం మొత్తం వారికి మద్దతుగా నిలబడ్డది ఆ డిక్లరేషన్ పేరు మీద. అంటే అప్పటి ఉద్దేశం ఏంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు తండా పంచాయతీలు చేయట్లేదు, ఆయన మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఈ సమాజం మొత్తం వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతారన్న సంగతి మాకు తెలుసు, వీళ్ళు చేయరని తెలిసిపోయిన తర్వాత ప్రతిరోజు డైరీలో రాసుకున్నాడు, మంచిగా చేసినాడు. కానీ ఒకటైతే ఏంటంటే ఒక సిస్టమ్, ఒక డిసిప్లిన్ ఉంటుంది. సరే ఆంధ్ర తెలంగాణ దోపిడీ అన్యాయం ఈ వీటి మీద మాట్లాడడం, కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక క్రమశిక్షణ అనేది చాలా మంచిగా అనిపించింది. ఒక మంచి విజనరీ, దాంట్లో ఏమన్నా లేదు. దేశానికి పనికొచ్చే నాయకుడు 100% అండి. అలాగే మీ అంటే ఈ గిరిజన యువతకు సంజీవ్ నాయక్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? మరి ముఖ్యంగా చాలా మంచి మాట అడిగారండి. నేను ఇది చెప్పాలి అని నా మనసులో ఎప్పటి నుంచో ఉన్నది. నిరుద్యోగ యువత ఆందోళనలో ఉన్నారు, ఉద్యోగాలు రాక, ఉపాధి లేక. కొందరు యువత తప్పుదోవ పడుతున్నారు. అనుకోకుండా మార్పులు జరిగింది ఈ ప్రపంచీకరణలో, అనుకోకుండా జరిగిన మార్పులు. చేతిలో ఫోన్ రావడం, సెల్ ఫోన్ రావడం కానీ, టీవీలు రావడం కానీ, రకరకాల సోషల్ మీడియా మొత్తం ఒక నెగిటివ్ను ఎక్కువ తీసుకుంటుంది ఈ యువత. దయచేసి వారికి చేతులు దండం పెడుతున్నా, మత్తుకు గంజాయికి బానిస కావద్దు. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి చాలా పెద్ద వ్యవస్థ ఉన్నది, దాంట్లో మీరు పోరాటం చేసి విజయం సాధించే దిశగా మీరు పోవాలి. తల్లిదండ్రులు ఏ ఆశలతో అయితే మీరు చదివించినారో కనీసం అంత పెద్ద రీచ్ కాకుండా మనం ఆత్మగౌరవంతో నిలబడి ఉండే విధంగా ముందుకు పోవాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నా. తీవ్రవాదం వైపు, చెడు మార్గాన్నో ఈ రకంగా పోతే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే మా జాతిలో అమ్మ యాడీ బా అనేది మేము పిలుచుకునేటోళ్ళం, ఇప్పుడు అమ్మ నాన్నకు వచ్చింది. భవిష్యత్ మమ్మీ డాడీకి వస్తే మా భాష కూడా ఉండదు, ఇప్పుడు మిగిలింది మాకు ఒక్క భాష. అందుకని ఆ భాషను గోర్ బోలి అంటాం. ప్రపంచం దేశం మొత్తం 15 కోట్ల మంది బంజారులు ఒకటే భాష మాట్లాడే గోర్ బోలిని 8th షెడ్యూల్లో పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ యువతను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన జాతి, గత సంస్కృతి, మన పూర్వీకులు ఏ రకంగా
మన సంస్కృతి సాంప్రదాయం ఏ రకంగా ఉండేవాళ్ళం, ఏ రకంగా కలిసికట్టుగా ఉండేవాళ్ళం, ఒకరికి బాధ వస్తే ఇంకోళ్ళు ఏ రకంగా ఆదుకునేటోళ్ళమో మనకు గొప్ప చరిత్ర ఉన్నది. మన పెళ్ళిళ్ళు, మన శివలాల్ మహారాజు ఆశయము, హాతిరాం బాబు చూపించినటువంటి దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యము, ఈ రకరకాల చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి జాతి. ఒక్కసారి మీరు మీ పుట్టినటువంటి జాతిలో మన జాతి ఏమేమి చరిత్ర ఉన్నదో ఒక్కసారి మీరు ఖచ్చితంగా చూడాలి. ఆ మార్గంలో, మంచి మార్గంలో మీరు వెళ్ళాలని వాళ్ళని విజ్ఞాపిస్తున్నాను. ఓకే, అంటే గిరిజన హక్కుల గురించి కావచ్చు, ఎన్నో విషయాలు ఇప్పుడు మనం చర్చించుకున్నాం. ఫైనల్గా మీ ఇష్టాల గురించి కొన్ని అడగాలనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయండి. అలా మీకంటూ ఎలాంటి ఇష్టాలు ఉన్నాయి? అంటే మీరు చూడటానికి కూడా ఒక మంచి గుడ్ లుకింగ్ లా ఉన్నారు. ఎప్పుడైనా మీకు సినిమాల్లో వెళ్ళాలని కానీ నటించాలని, ప్రత్యేకంగా ఒక హీరో అంటే నాకు ఇష్టం ఇలా ఏం లేదా? నాకు హీరో అంటే, నాకు సినిమాల్లో అంటే పెద్దగా ఇష్టం లేదండి. నాకు అది ఈ సినిమాలు, ఈ బిగ్ బాస్ షోలు, ఈ సీరియల్, వీటి అంటే ప్రత్యేకంగా మీరు అభిమానించే ఒక హీరో అట్లా కూడా లేరు. అట్లా హీరోలను ఏదో నటిస్తారు, పాపం కష్టపడుతున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు చేస్తున్నారు. అసలు చూడరా మీరు సినిమాలు? చూస్తాం, పిల్లలు ఇక ఫ్యామిలీ ఉన్నప్పుడు పోతాం కదండి, పోతాం. కానీ ఇక అనుకుంటే ఒక్కటి ఎన్టీ రామారావు గారు, కమల్ హాసన్ గారు అనుకుంటే కొంచెం. ఇంకొక పేరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. ఇప్పుడు పవన్ కళ్యాణ్. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం చెప్పండి, వ్యక్తిగతంగా స్వతహాగా ఆయన గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడండి. వాళ్ళన్న ఒక పార్టీని స్థాపించి స్ప్లిట్ అయింది. సరే, పరిస్థితులు అట్లా చేసి ఉండొచ్చు ఆయనకు, కానీ ఆ పార్టీ మెర్జీ చేయకుండా ఉంటే చిరంజీవి గారు 2014 ముఖ్యమంత్రి అయ్యేటోడు. అది నరాల్లో ఆయనకు ఉండిపోయిందేమో నాకు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే ఒక్కోసారి. ఎందుకంటే ఒకసారి పోటీ చేయలేదు, ఒకసారి మద్దతు, ఒకసారి అట్నే ఉండిపోయిండు, ఓడిపోయిండు, ఆయన నిలబడ్డాడు. అంటే ఏంటంటే పిఆర్పిలో కొంతమంది చేసినటువంటి కుట్రల వల్ల జరిగినటువంటి మోసం, నేను నా పార్టీలో, నేను నా కుటుంబము ఈ చరిత్రలో అట హీనంగా మిగిలిపోవద్దు అని కసి బాగా కనబడ్డది. 100% వాస్తవం అండి. ఇది కసి కనబడి ఆయన ఏదైనా సాధించాలి. ఇప్పుడు వాస్తవానికి పవన్ కళ్యాణ్ లేకపోతే పొత్తులు బీజేపీ తోటి, స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ఆద్మీనే ఆందే అన్నాడు కదా. ఆయన ముందు అనుకున్న సీట్లు తర్వాత ఎక్కడికి వచ్చిండు, అయినా తగ్గిండు. ఎందుకంటే అసలు రాజకీయాల్లో చిరంజీవి కుటుంబం అనేది ఫెయిల్యూర్ అనేది చరిత్రలో ఉండిపోవద్దని ఆయన తమ్ముడిగా అన్న కోరికను, ఆ భవిష్యత్ చరిత్రను నిలబెట్టిపోవడానికి. సంజీవ్ నాయక్ గారు, నేను ఒకటి చెప్తానండి. అంటే ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాను. నాకు రావాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ నేను ఎంతో మందిని అడిగాను, కానీ కరెక్ట్ ఆన్సర్ నిజంగా నేను చెప్తున్నానండి హార్ట్ఫుల్గా 100% మీ దగ్గర నుంచి వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. అంటే అది నేను చూసినటువంటి విధానం. చిరంజీవి గారు పార్టీ మెర్జ్ చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఇబ్బంది ఉండవు. నిజంగా ఆయన అభిమానించేటటువంటి వాళ్ళు, ఆయన సినిమాలు చూసేటువంటి వాళ్ళు, వ్యక్తిగతంగా ఆయన దగ్గరుండి చూసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఈ ఆన్సర్ని రాబట్టుకోలేకపోయాను. మీ నుంచి నేను ఈ ఆన్సర్ ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేశానండి. అదే కావచ్చు అనుకున్నది నిజంగా మీరు చెప్పారు. నిజంగా అంటే వాస్తవం కూడా కదండి. ఇప్పుడు ఏముంటది వాళ్ళకి, ఇప్పుడు మెగాస్టార్ అయిండు, ఇంత గొప్ప చిత్రసీమలో నిలబడిపోయింది, ఇంత కష్టపడాల్సిన పని లేదు. ఆ ఎమ్మెల్యే కోసం, ఎమ్మెల్యే కోసం అంత అవసరం లేదు. ఆ 21 సీట్లకు పరిమితం కావాల్సిన అవసరం లేదు. మోడీ గారితో మాట్లాడుకుంటే ఆయన కూడా రాజ్యసభ సెంట్రల్ మినిస్టర్ కూడా కాగలుగుతాడు. ప్రభంజనం ఆయనకు పోతే 1000 మంది పిల్లలు, స్టూడెంట్స్, యూత్ ఎట్లుంటారు, క్రేజీ. కానీ ఆయనలో కనబడేది ఏంటంటే ఈ ప్రజల కోసం ఏదో చేయాలని పిఆర్పి పెట్టినాం. అంటే అక్కడ ఇంటర్నల్గా జరిగిన ఒక దుర్మార్గమైన కుట్ర పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండొచ్చు. అంటే వాళ్ళ అన్నగారిని ఈ పార్టీని మెర్జీ చేయడానికి జరిగిన ఒత్తిడి కావచ్చు, ఆనాటి పరిస్థితులు ఏమైనా ఉండి ఉండొచ్చు కాక. ఆ పరిస్థితులు చూసి మా అన్నయ్యను, మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టి పిఆర్పిని మెర్జీ చేసిరని అనుకొని ఉండొచ్చు మనసులో. పవన్ కళ్యాణ్ గారు కఠినుడు. ఖచ్చితంగా నేను మా అన్నయ్య సాధించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఈయన కూడా యూటర్న్ తీసుకుంటే జీవితంలో ఎన్కౌంటర్, వీళ్ళ తరతరాలుగా ఎన్కౌంటర్. వీళ్ళ మనోడు వచ్చి రేపు సమాజానికి ఏదో ఉద్ధరిస్తామని చెప్పినా మీ తాతల చరిత్ర గీత దరిద్రంగా ఉన్నది నాయన, ఇక నువ్వు ఆగని చెప్పేసి చెప్పే పరిస్థితి వస్తుంది. కానీ భవిష్యత్తు చరిత్రను, భవిష్యత్ తరాల బాగు ఏదైతే చేద్దామనుకొని
కంకణబద్ధుడు ఆ అయిండు. రోజు స్టేజ్ మీద ఎప్పుడైతే వాళ్ళ అన్న చెయ్య మన ప్రధానమంత్రి గారి చేతులతో నిజంగా అక్కడే చిరంజీవి గారు ఒక విజయం సాధించి నిలబెట్టుకోవాలి. అది పవన్ కళ్యాణ్ గారు అవునండి, నిలబెట్టుకోవాలి. రాజకీయాలు అంత భవిష్యత్తులో మనం సీఎం గా చూడబోతున్నాం అంట. అది ప్రజల ఇష్టం, ఆంధ్ర ప్రజల ఇష్టం. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే మంచిది. సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిగానే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవునండి, వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా బాగుంది. అవునండి, కాకపోతే ఏంటంటే నిలదొక్కోవాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది ఎంతవరకు ఏదైనా మాట ఇచ్చినంటే ఆ మాట కట్టుబడి ఉంటారు అనేది పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారని నేను అనుకుంటున్నా. నేను అంటే చిరంజీవి గారితో ఇదే సింగరేణి గుడిసెలకు సంబంధించిన పోరాటంలో వారిని పిలిచినప్పుడు ఓకే, వారు ఆ మీటింగ్ వచ్చినాడు. నా మీటింగ్కు వచ్చారు. మా గౌరవ డిటి నాయక్ గారు, చిరంజీవి గారు ఇద్దరిని పిలిచినాం. వచ్చిర్రు. దాని తర్వాత చిరంజీవి గారు సొంతంగా వారి కారులోనే నన్ను ఎక్కించుకొని కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి తీసుకుపోయినాడు. నేను ముందు కూర్చున్నా, చిరంజీవి గారు వెనకాల కూర్చున్న వారి పెద్ద కారు. ఇక నా అంటే వాస్తవానికి కూడా వారి కారులో ఆ రోజుల్లో నేను కూర్చోవడం, నేను ఒక ఉద్యమకారునే, నేను ఫీల్ కాకూడదు. కానీ ఒక రకమైనటువంటి ప్రగతి భవన్కి పోతున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి నైటు 8-9 పోతున్నప్పుడు నన్ను కారులో కూర్చోబెట్టుకొని తీసుకోబోతున్నప్పుడు చిరంజీవి గారి కారులో నేను పోతున్నా అనేది అదొక చాలా పెద్ద ఆనందాన్ని గుర్తుండిపోతుంది కదండి. సరే, వారికి గుర్తుండిపోవచ్చు. కానీ నేను చేసిన పోరాటం సింగరేణి బస్తీకి వచ్చిండు. వారి సెంట్రల్ మినిస్టర్ ఉండి రానియొద్దని చూసిరు. గవర్నమెంట్లో ఉంటూ కేంద్ర మంత్రిగా ఉంటూ రానియకుండా చూడాలని చూసినారు. కానీ వచ్చినారు, చిరంజీవి గారు వచ్చిండు. ఎంతమంది చెప్పినా వచ్చిండు. అక్కడ ఇబ్బంది పెట్టాలని ఆయన మీద వాటర్ ప్యాకెట్లు అవి విసిరేసినా కానీ పెద్ద మనసు చేసుకున్నాడు నా మీద, కొంచెం అనలే. మీటింగ్ క్లౌడ్ ఉంది బాగా. కానీ అదే సింగరేణికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోయారు. అమ్మాయి మీద జరిగిన, చైత్రబాయి మీద జరిగిన దాడి మీద. అంటే అన్నదమ్ములు ఇద్దరు సింగరేణికి పోయినారు. కానీ ఆ సింగరేణిలో గుడిసెలకు మాత్రం రెగ్యులేషన్ రావట్లేదు. దాని మీద నేను పోరాటం చేయాలి ఇప్పుడు. అక్కడ సేవ్య నాయకు, మాతృనాయకు, లక్ష్మణ్ నాయకు, సీను నాయకు, నరసింహ నాయకు, వీళ్ళందరూ ఉన్నారు. లక్ష్మణ్ నాయక్ అందరు ఉన్నారు. పాపం ఇప్పటికీ మగ్గి ఉన్నారు. శంకర్ నాయక్ వీళ్ళందరూ ఉన్నారు, మగ్గి ఉన్నారు. వాళ్ళకు రెగ్యులేషన్ ఇస్తే గౌరవం కదండి. ఇప్పుడు వర్షం వస్తే ఆ వర్షం వరద నీళ్ళలోనే పడుకోవాలి, బాత్రూమ్స్ ఉండవు, అవమానం. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో 30 సంవత్సరాలు ఉంటే రెగ్యులేషన్ చేయాలి, ప్రైవేట్ భూముల్లో 12 సంవత్సరాలు కబ్జా కాలం ఉంటే రెగ్యులేషన్ చేయాలి. చట్టం ఉంది, అది ఇంప్లిమెంట్ చేయడానికి ఏం నొప్పి ఏందో అర్థం కావట్లేదు. సరే, రేవంత్ రెడ్డి గారు చేస్తారని అయితే ఆశపడుతున్నా. చూడాలి ఏం జరుగుతుందో. ఓకే అండి, ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, ఎన్నో మంచి పనులు చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి, అలాగే మనస్ఫూర్తిగా మా V5 న్యూస్ కూడా మిమ్మల్ని ఒక మంచి ఉన్నత పదవిలో చూడాలని, మీ బంజారా బిడ్డ ఖచ్చితంగా ఒక సీఎం కావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి. V5 న్యూస్ ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. V5 వ్యూవర్స్ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. V5ని ఆదరించండి. ఇలాంటి సామాజిక నాయకులను ప్రోత్సహిస్తున్న V5 ఇలాంటి ఛానల్స్ను ఇంకా సమాజంలో మనం తీసుకోపోతే మనలాంటి వాళ్ళు, పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎన్ని చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ స్టూడియోలో గుర్తించి వాళ్ళు ఇక్కడ నన్ను గౌరవించారంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఈ V5ని మనందరం ఆదరిద్దాం. మీరందరూ భుజాల మీద తీసుకొని V5 లాంటి ఛానల్ను ఎత్తుకోవాల్సిందిగా మీకు అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతూ సెలవు. జై సేవలాల్, జై భీమ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. ఇవి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో, ఈ కష్టాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ కసి పట్టుదలతోటి ఖచ్చితంగా నేను చదువుకుని ఏదో ఒకటి సాధించాలని ఒక గడిబిడి అవుతుంది నా మనసులో. ఇది కాదు, ఈ వ్యవస్థ సెట్ కావాలంటే ఈ జాతి మీద జరుగుతున్న దాడులు, అవమానాలు ఇవన్నీ తీయాలంటే నేను చదివి ఉద్యోగం తీసుకొచ్చేంతవరకు ఇది ఆగదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను కొట్లాడాలి. ఇక మా వల్లను అమాయకులు అంటే కొట్టే సమాజం నుంచి వీళ్ళ జోలికి వస్తే సంజయ్ నాయక్ వస్తాడనే ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసిన. అగ్రకులాలను కూడా నిందించట్లేదు. ఆధిపత్య వర్గాలు కంటిన్యూటీ పెత్తనం చేసుకుంటూ వస్తున్నాయి. ఇది ప్రస్ఫుటం అవుతుంది. ఎప్పుడో ఒకసారి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మరో బంగ్లాదేశ్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఏది చేయాలన్నా ఒక అధికారం అనేది మన చేతిలో ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. అధికారం లేకపోతే మనం ఏం చేయాలన్నా సాధ్యం కాదు. మిమ్మల్ని ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారాన్ని మీరు చేపట్టలేకపోయారండి? లేదా మేము పార్టీ పెట్టుకొని మేము ఓట్లు వేసుకున్నా కానీ మేము ఎమ్మెల్యేలు కాలేము. మేము మా జాతీయ వర్గాల కోసం, పేద వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించి గౌరవించి వాళ్ళు గౌరవించుకోవాలి. వాస్తవానికి
ప్రస్తుత ప్రభుత్వంపై పరిపాలనపై మీ అభిప్రాయం అడిగితే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పోవడానికి మా బంజారులు గిరిజనులే కారణం. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా బంజారులకు కారణం. 80% ఓట్లు కాంగ్రెస్ కొనసైడ్ ఇచ్చినారు. కేసీఆర్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? సంజీవ్ నాయక్ గారు ఎందుకు ఈ కనెక్షన్ కట్ అయిందో నేను చెప్పగలుగుతాను. నేను హెచ్చరించినా కూడా నా నాయకత్వానికి సంవత్సరం ముందే హెచ్చరించిన, మా జాతి దూరం కాబోతుంది, నేను పోటీ చేయనని చెప్పిన. సో పార్టీగా వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు, పోటీ చేయి, నువ్వు జాతి కోసం పని చేసినావు, ఎప్పుడన్నా ఏదైనా అవకాశాలు పోటీ చేయంటే చేసిన. నాకు ఇష్టం లేని పోస్ట్ అది. అన్యాయం మీద ప్రారంభించిన ఉద్యమం రాను రాను రాజ్యాధికారంలో వస్తేనే ఇంకా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ జాతికని తర్వాత అర్థమైంది కాబట్టి వచ్చినాను. ఈ ఎమ్మెల్యే ఎంపీ కోసమే సంఘాన్ని స్థాపించలేదు, ఈ ఎమ్మెల్యే ఎంపీ కావాలని నేను పోరాటాలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మీ అభిప్రాయం చెప్పండి. లంబాడిలో అంతమంది మేమందరం పోయి మద్దతు చేసేసరికి నా సంఘంగా పెద్ద ఎత్తున ఆ రోజు భాగస్వామ్యం అయింది కాబట్టి నా పేరు చంద్రబాబు నాయక్ అని పెట్టాడు. నాయక్ అనే పేరు పెట్టడానికి కారణం నేను చిన్నోనైనా కానీ నాయక్ అనే పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయక్ అని వచ్చిందంటే నా వల్లనే కదా. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడండి. వాళ్ళన్న ఒక పార్టీని స్థాపించి అది నరాల్లో ఆయనకు ఉండిపోయిందేమో నాకు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే ఒక్కోసారి. ఎందుకంటే ఒకసారి పోటీ చేయలేదు, ఒకసారి మద్దతు, ఒకసారి అట్నే ఉండిపోయిండు, ఓడిపోయిండు, ఆయన నిలబడ్డాడు. అంటే ఏంటంటే టీఆర్పీలో కొంతమంది చేసినటువంటి కుట్రల వల్ల జరిగినటువంటి మోసం, నేను నా పార్టీలో నేను నా కుటుంబము ఈ చరిత్రలో హీనంగా మిగిలిపోవద్దు అని కసి బాగా కనబడ్డది.